శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. సభాయే నమ. అందరికీ నమస్కారం అండి. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు. ఈరోజు మనం శంకర భగవత్పాదుల వారి ప్రశ్నోత్తర రత్నమాలిక అనేటువంటి వారు రచించినటువంటి గ్రంథం మీద కొద్దిగా ప్రసంగం చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా మనం ఉపస్థితులమయ్యాం. ఈరోజు రేపు అందరికీ తెలిసినట్లుగానే శంకర భగవత్పాదుల వారి సాహిత్యం 3 విధాలుగా ఉంది. అదే మనకు చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క యోగ్యతను అనుసరించి అధికారి, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అని ఈ విధంగా ఒక కేటగరైజేషన్, డివిజన్ అది చేసి ఆయా అధికారులకి, అధికారి అంటే ఒక స్థాయి, ఒక క్వాలిఫికేషన్ ఉన్నవారని అర్థం. ఆయా అధికారులకి, ఆయా స్థాయి వాళ్ళకి అర్థమయ్యేలాగా వారు తమ యొక్క అమూల్యమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందజేశారు. ఇది మనకు తెలిసిందే. ఈ విషయం అందరూ చెప్తూ ఉంటున్న విషయం కూడా. అయితే మనందరికీ తెలిసినట్లుగా శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు శివావతారం. వారు వేదాంతం యొక్క అసలు తాత్పర్యం, పరమ తాత్పర్యం ఏమిటి అనేది వారు సుస్పష్టం చేయడం కోసమే వారు అవతరించున్నారు. వారు దాన్ని సుస్పష్టం చేసే ఉన్నారు కూడా తమ యొక్క సాహిత్యం ద్వారా. ఆ సాహిత్యమే ఇప్పుడు మనం 3 విధాలుగా 3 కేటగిరీస్లో ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అదే ఒక్క వాక్యంలో చెప్పాలంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా అపరహ అనేటువంటిది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని, ఇదే అంశాన్ని బాగా విపులంగా అర్థమయ్యేటట్లుగా అనుభవంలోకి వచ్చే విధంగా మనకి ఉపనిషత్తులు ఎలా ప్రతిపాదిస్తున్నాయి, వ్యాస భగవానుడు అందించినటువంటి బ్రహ్మసూత్రాలు ఎలా ప్రతిపాదిస్తున్నాయి, భగవద్గీత ఎలా ప్రతిపాదిస్తున్నది అనేది వారు తమ యొక్క భాష్యం ద్వారా అందించారు. భాష్యత్రయం అది చాలా ప్రౌఢంగా ఉంటుంది. శాస్త్ర పరిచయం ఉన్నవారికి తప్ప ఆ భాష్యం అర్థం కాదు అనేటువంటి మాట సత్యం. తర్క వ్యాకరణాది శాస్త్రాలు అధ్యయనం చేసిన వారికి మాత్రమే ఆ భాష్యం అర్థమవుతుంది. అది కూడా గురువులు ఉపదేశిస్తూ ఉంటారు, భాష్యత్రయ శాంతి అంటుంటారు. ఇది ఒక అంశం. మరి అందరూ అటువంటి వాళ్ళు ఉండరు కదా. ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్న అంశం, లక్ష్యం ఏదైతే ఉందో అందరికీ సంబంధించినటువంటిది. అందరూ కూడా బ్రహ్మని తెలుసుకోవాలి, బ్రహ్మీభూతులు అంటే బ్రహ్మతో తాదాత్మ్యం చెందాలి. ఆ లక్ష్యం అందరికీ సమానమే. కానీ అందరూ కూడా ఆ లక్ష్యాన్ని ఇలా భాష్య పఠనం ద్వారా, ఉపనిషత్తుల పఠనం ద్వారా వాళ్ళ ఆ లక్ష్యాన్ని సాధించలేరు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నప్పుడు, తరువాత ఇంకో స్థాయి దిగి మధ్యమ అధికారులు అంటారు దీన్నే. అంటే ఇంకొంత స్థాయికి దిగి వారికి ఒక రకమైనటువంటి సాహిత్యాన్ని అందించారు శంకర భగవత్పాదుల వారు. అయితే లక్ష్యం ఒకటే, ఉపేయం. లక్ష్యం ఒకటే, ఉపాయాలు వేరు, సాహిత్యంలో రకాలు వేరు. అది ప్రౌఢంగా ఉండేటువంటి భాష్య సాహిత్యం. ఇది కాస్త సంస్కృత జ్ఞానం ఉండి, కాస్త భాషా జ్ఞానం అర్థమయ్యేటువంటి వాళ్ళకి సులభంగా అర్థమయ్యే రీతిగా వారు రచించింది ప్రకరణ సాహిత్యం. ప్రకరణ గ్రంథాలు కూడా మనకి చాలా తెలిసినవే శంకర భగవత్పాదుల వారివి. వివేక చూడమణి, ఏకశ్లోకి, ఇలా చాలానే ఉన్నాయి వారి ప్రకరణ సాహిత్యం. అపరోక్షానుభూతి, ఈ విధంగా. ఇంకా ఇంకా తక్కువ స్థాయి అంటే ఆ మాత్రం వాళ్ళు ఆలోచించలేనటువంటి వాళ్ళు, లౌకికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఆత్మ దర్శనం ఎందు గాని, ఆ సాధన ఎందు గాని సమయం వెచ్చించలేనటువంటి వాళ్ళు, సామాన్యులు, సామాన్య స్థాయి వాళ్ళకి కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని, వాళ్ళకి ఏవైతే కష్ట నష్టాలు ఉంటాయో వాటిల్ని సమాధానపరుస్తూ, వాటికి అడ్రస్ చేస్తూ ఆ సమస్యల్ని కొద్దిగా నెమ్మదిగా ఆత్మోన్ముఖం వైపు తీసుకురావడం కోసం వారు అందించింది స్తోత్ర సాహిత్యం. ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే, ఆత్మతత్వం తెలుసుకోవడం. కాకపోతే భగవత్ స్థుతి రూపంలో స్తోత్ర సాహిత్యం. ఈ విధంగా 3 రకాల సాహిత్యం. ఇందులో ప్రకరణ సాహిత్యం, ప్రకరణ గ్రంథాలు, ఈ సాహిత్యం అనేటువంటిది కాస్త ఈ మందాధికారులకు, మధ్యమాధికారులకు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అందులో భాగమే ఆ ఆ కేటగిరీగా మనం తీసుకురాగలుగు వస్తుంది అని చెప్పేటువంటి గ్రంథమే ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక. అయితే
ఏమిటి ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక? ఏమిటి గ్రంథం? ఈ గ్రంథ పరిచయం కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. మిగిలిన ప్రకరణ గ్రంథాలు వివేక చూడమనేటువంటివి ఆయన శ్లోక రూపంలో ఇచ్చారు. ఈ గ్రంథాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఇచ్చారు. ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. ఇది ఒక భిన్నమైన ప్రక్రియ. ఈ భిన్నమైన ప్రక్రియ ద్వారా వారు ఇక్కడ మనకి వేదాంత జ్ఞానం అందిస్తున్నారు. ఏమిటి ఈ ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత అంటే, ఇది నిజానికి వ్యాసులు వారు ఈ ప్రక్రియ మనకి మహాభారతంలో చూపిస్తారు. యక్ష ప్రశ్నల్లో అక్కడ కూడా ఈ ప్రక్రియ ఉంది. అక్కడ కూడా ఇలాగే ప్రశ్న సమాధానం రూపంలో అద్భుతమైన జ్ఞానమైన అంశాలే ఉంటాయి. అదే పంథ ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇక్కడ ప్రశ్న సమాధానం రూపంలో ఈ గ్రంథం ఉంటుంది. వారు చెప్పదలుచుకున్న జ్ఞానం ఈ ప్రశ్న సమాధానంలో ఉంటుంది. ఉత్తమమైనటువంటి శిష్యుడు ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి గురువు సమాధానం చెప్పడం విధంగా ఈ గ్రంథం నడుస్తుంటుంది. ఈ ప్రక్రియను అనుసరించడంలో ఒక వైశిష్ట్యం ఏంటి, ఒక గొప్పతనం ఏంటి, ఒక సౌలభ్యం ఏంటి అంటే, ఇది అనుసరించే గ్రంథం అనుసరించే వాళ్ళకి ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం ప్రశ్న వారే వేస్తారు, సమాధానం వారే చెప్తారు గురు శిష్య రూపంలో. ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకి తగ్గ సమాధానం ఒక మాటలోనో ఒక అరశ్లోకంలోనో ఉంటుంది, అంత మటుకే. అంటే చాలా ప్రిసైజ్ గా, తక్కువ పదాలతో, క్లారిటీగా అది వారు చెప్పదలుచుకుంది. అంటే పెద్ద పెద్ద మళ్ళీ ఉపన్యాసాలు, శ్లోకాలు, గద్య భాగాలంటే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతారో, మళ్ళీ అందులో కన్ఫ్యూజ్ అయ్యే లేదా అర్థం కాని అంశాలు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఒక ప్రశ్న సమాధానం అంతే, ఒక మాటలో లేదా అరశ్లోకంలో క్లారిటీగా, చాలా స్పష్టతతో, ఎక్కడ కూడా ఈ సందేహానికి ఆస్పదం లేకుండా ఈ విధంగా సమాధానం ఉంటుంది. అది ఇందులో గొప్ప విశేషం. అంటే ఒక సూత్రంలాగా పనిచేస్తుంది అనమాట సమాధానం. బ్రహ్మసూత్రాలు ఇప్పుడు ఏదైతే సూత్రం అంటూ ఉంటామో, సూత్రం యొక్క లక్షణం ఏంటంటే అల్పాక్షరం, అసందిగ్ధం. అల్పాక్షరాలు, చాలా తక్కువ అక్షరాలు ఉంటాయి. అసందిగ్ధం, సందేహం, కన్ఫ్యూజన్ రావడానికి ఆస్కారం ఉండదు. అది సూత్రం యొక్క లక్షణం. కాబట్టి సూత్రం ఎటువంటి లక్షణం కలిగి ఉందో, తక్కువ అక్షరాలు, అలాగే సందేహానికి తావు లేకుండా సుస్పష్టంగా పిన్ పాయింట్ అని మనం ఏదైతే అంటామో ఆ విధంగా సమాధానాలు అలా ఉండడం వల్ల ఆ ప్రశ్న ఏ విషయానికి సంబంధించిందో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం చాలా సుస్పష్టంగా ఒక మాటలోనో లేదా అరశ్లోకంలోనో మనకి ఈ రూపంగా, ఈ సమాధానం రూపంలో ఉంటుంది. అది ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక ఈ స్తోత్రం యొక్క లేదా ఈ అంశం యొక్క విశేషం. కాబట్టి ఈ విధంగా ప్రశ్నలు, సమాధానాలు. ఇప్పుడు ఈ గ్రంథం గురించి మొత్తం ఇందులో 67 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకం గ్రంథం యొక్క పరిచయం, వైశిష్ట్యం. చివరి శ్లోకం ఇంత గ్రంథాన్ని అధ్యయనం చేస్తే, ఆ గ్రంథస్థమైనటువంటి జ్ఞానాన్ని పొందితే దాని యొక్క ప్రభావం ఏంటని చెప్పేది 67వ శ్లోకం. ఒక 65 శ్లోకాల్లో విషయం మొత్తం ఉంటుంది ప్రశ్న సమాధానాల రూపంలో. మొత్తం మీదుగా సుమారుగా 188 ప్రశ్నలు, సమాధానాలు మనకి ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గ్రంథం ఉంటుంది. ఇది గ్రంథం యొక్క స్వరూపం. కాబట్టి ఈరోజు రేపు మనం ఇక్కడ ఉపస్థితులమై ఈ గ్రంథాన్ని ఈరోజు రేపట్లో కాస్త అటు ఇటుగా మనం మొత్తం అవలోకనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఎటువంటి సమాధానాలు ఉంటాయి, అది కూడా ముందరే తెలుసుకుంటే వారి లక్ష్యం ఎప్పుడూ కూడా బ్రహ్మ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉపేయం ఎప్పుడూ ఒకటే, అందులో వేరే సందేహమే లేదు. అయితే ప్రతిపాదించిన ప్రశ్నలు, సమాధానాలు అన్నీ కూడా వేదాంత శాస్త్రానికి సంబంధించినవేనా అంటే, ఇందులో వేదాంత శాస్త్రానికి నేరుగా వేదాంత శాస్త్రానికి సంబంధమైన ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. ఉపాసనకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా భాగం వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలే ఉంటాయి. సుమారుగా 45 శ్లోకాల వరకు వ్యవహారానికి సంబంధించి ఉన్నాయి. ఇంకక్కడి నుంచి ఒక్కసారిగా ఉపాసన, వేదాంతం. అదేంటి శంకర మరి వ్యవహారం గురించి చెప్పారండి, ఇది వేదాంతానికి సంబంధించింది కాదు కదా అనేటువంటి సందేహం అవసరం లేదు. వ్యవహారం అంటే ఎటువంటి వ్యవహారము అంటే, వేదాంత శ్రవణానికి ఏదైతే అర్హత ఉందో చిత్తశుద్ధి అని, ఆ చిత్తశుద్ధి ఉన్నవాడికి తప్ప వేదాంత జ్ఞానం అర్థం కాదు, వేదాంత లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేరు. కాబట్టి ప్రాథమికమైనటువంటి అర్హత చిత్తశుద్ధి, ఇది అందరికీ తెలిసిన అంశమే. ఆ చిత్తశుద్ధి కలగడానికి ఎటువంటి నడవడిక, ఎటువంటి గుణాలు అవసరమో అటువంటి నడవడిక, అటువంటి గుణాలను చెప్పేటువంటి వ్యవహారం మాత్రమే చెప్పారు ఇందులో. అది విశేషం. కాబట్టి వారు వ్యవహారాన్ని చెప్పారు, చెప్పలేదని అనలేదు. అందుకే చాలా సుభాషితాలు ఇవే భావాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో చాలా తెలిసిన సుభాషితాలు
లో ఏ భావం ఉందో అదే భావం ఇందులో ప్రశ్న సమాధానంలో కనిపిస్తాయి. ఎందుకు? అటువంటి వ్యవహారం అలవాటు చేసుకుంటే, అటువంటి వ్యవహారం మనం కలిగి ఉంటే, ఆ గుణం మన చిత్తానికి శుద్ధినిస్తుంది. చిత్త మాలిన్యం పోగొడుతుంది. అది వారి యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఆ విధంగా చిత్తశుద్ధి కలిగి ఉండి, చిత్త నైర్మల్యం కలిగి ఉంటే, తదుపరి చెప్పబోయేటువంటి వేదాంతం తేలిగ్గా అర్థమవుతుంది అని. అర్హత సంపాదించడమే చాలా ప్రధానం. అర్హత ఉన్నవాడికి వాడే ఉత్తమాధికారి అవుతాడు. ఉత్తమాధికారికి నిజానికి ఉపదేశం చెప్పినంత సేపలో సిద్ధి కూడా అయిపోతుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఇవ నా పరహ అంటే అర్థమైపోతుంది ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి వాడికి. కాబట్టి ఆ అర్హత సంపాదించడం అథ అన్నట్లుగా మనకి శాస్త్రాల్లో ముందర అథ అన్నట్లుగా అథ అనేది ఆ క్వాలిఫికేషన్ ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ చిత్తశుద్ధికి అపేక్షితములైనటువంటి కావాల్సినటువంటి వ్యవహారం నడవడిక ఎలా ఉండాలని చెప్పేటువంటి వ్యవహారాన్ని మొత్తం చెప్పారు. అది కూడా చాలా మనకి ఉపయోగకరమైన అంశాలే. ఇంకా చెప్పాలంటే ఒక అవి నిజ జీవితంలో ఇప్పుడు వేదాంత లక్ష్యం అటు ఉంచి నిజ జీవితంలో కూడా సుఖంగా ఎలా ఉండాలి, ఆపదలు లేకుండా ఎలా ఉండాలన్నా కూడా చాలా ఉపయోగపడేటువంటి అంశాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మొత్తం మీద ప్రశ్నలు సమాధానాలు ఈ మూడు అంశాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యవహారానికి సంబంధించి ఉంటాయి, ఉపాసనకు సంబంధించి ఉన్నాయి, అలాగే వేదాంతానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ విధంగా గ్రంథం యొక్క స్వరూపం ఉంది మనకి. ఇప్పుడు మొదటి శ్లోకం ప్రారంభించుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. కనిపిస్తుందండి. కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. ప్రస్తుతానికి జూమ్ ట్యాబ్ మటుకే కనిపిస్తుంది. అదే ఒక్క నిమిషం. బార్ కవర్ చేస్తుంది. నేను అది కొత్త కనిపిస్తుందండి? లేదండి, మీరు స్టాప్ చేసినట్టున్నారు. మళ్ళీ ఒకసారి షేర్ చేస్తారా?
ఇప్పుడు స్టార్ట్ అవుతోందండి, ఇంకా అవ్వలేదు. ఆ, ఇప్పుడు కనిపిస్తుంది ప్రశ్నోత్తర మాలిక, అది PDF కనిపిస్తుంది. ఇప్పుడు మొదటి శ్లోకం అండి. నేను ఇందాక చెప్పినట్లుగా మొదటి శ్లోకం గ్రంథం యొక్క అంటే గ్రంథం యొక్క ప్రభావం ఆయన వర్ణించారు. ఈ నిజానికి ఈ శ్లోకంలో, ఈ స్తోత్రంలో చాలా సింపుల్ సాంస్క్రిట్, అంటే అందరికీ అర్థమయ్యేటువంటి పదాలే ఇందులో ఎక్కువ వాడారు శంకర భగవత్పాదుల వారు. మొదటి శ్లోకంలో ఆ గ్రంథం యొక్క మాహాత్మ్యం చెప్పి తర్వాత అక్కడి నుంచి క్వశ్చన్ ఆన్సర్గా ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నా కాబట్టి ఎక్కడ క్వశ్చన్ ఉంది, ఎక్కడి నుంచి ఆన్సర్ మొదలైనది కొద్దిగా విడదీసి కూడా చెప్తాను, మనకు తేలిక అర్థమవుతుంది. మొదటి శ్లోకం కఃఖలు నాలంకరేతే దృష్ట అదృష్ట అర్థ సాధన పటీయాను అముయా కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా. ప్రశ్నోత్తర రత్నమాలిక టైటిల్ అది. ప్రశ్నము సమాధానం, ప్రశ్నము ఉత్తరం, ఆన్సర్ తెలిసిందే. ఆ ప్రశ్నోత్తరం అనేటువంటి రత్నమాలికట ఈ స్తోత్రం పేరు. ఒక రత్నమాలిక, అది రత్నాలు ఉన్నటువంటి మాలిక. ఎటువంటి రత్నాలు? ప్రశ్నలు, ఉత్తరములు సమాధానాలు. ప్రశ్నలు ఒక రత్నాలు, సమాధానాలు ఒక రత్నాలు, రెండు కలిపి రత్నాలే. మనం ఈ రత్నం అనే మాట వింటూనే ఉంటాం బయట చాలా చోట్ల. ఒక కవి రత్నం అని, ఇంకో పండిత రత్నం అని. అంటే ఏమిటి రత్నం? రత్నం అంటే ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్పేదనే విషయం మన అందరికీ తెలిసిందే. దాన్ని చెప్తారు మనకి, జాతౌ జాతౌ యద్ ఉత్కృష్టం తద్రత్నం అభిధీయతే అని. ప్రతి జాతిలో అంటే కమ్యూనిటీలో, ఒక గుంపులో ఏదైతే గొప్పది ఉంటుందో ఆ అంశాన్ని రత్నం అంటారట. ఆ విధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రశ్నోత్తర రత్నములు, ప్రశ్నములు రత్నాలే, ఉత్తరములు రత్నాలే. అటువంటి రత్నాలు కలిగిన మాలిక ఈ స్తోత్రం అని చెప్పడం. ఎందుకు ప్రశ్నల్ని కూడా రత్నములు అన్నారు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మనకి తారసపడినప్పుడు ఒక ఫీల్డ్ లో వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు అడగాలో కూడా తెలియాలి. ప్రశ్న వేయడం కూడా చాలా గొప్ప విషయం, దాన్ని బట్టి సమాధానం ఉంటుంది కాబట్టి. అంటే ఎటువంటి ప్రశ్న వేస్తే చాలా గొప్ప గొప్ప విషయాలు వారి దగ్గర నుంచి మనం పొందుతామో అటువంటి ప్రశ్నలు వేయడం. అందుకే అసలు ప్రశ్న వేయడం కూడా నేర్పిస్తున్నారు అనమాట. అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఒక వేదాంత గురువుని, ఒక సద్గురుని మనం అడగాలని చెప్పేసి చెప్తున్నారు వారు. శంకర భగవత్పాదుల వైశిష్ట్యం మనకు తెలిసిందే. స్తోత్రాల్లో కూడా ఎలా ప్రార్థనలు చేయాలో కూడా వారే చెప్తారు. దృశాద్రాఘి యస్య దరదలిత నీలోత్పల రుచ అన్నప్పుడు సౌందర్య లహరిలో అది మనం భగవంతుని ఎలా ప్రార్థన చేయాలని కూడా వారే చూపిస్తారు. అలా ఇక్కడ ప్రశ్న ఎలా ఉండాలి, ఒక ఉత్తమమైన ప్రశ్న ఎలా విధంగా ఉంటే సమాధానం ఏ విధంగా ఉంటుంది, అప్పుడు ఆ విషయం అంత గొప్పగా ఉంటుంది, అది మనకెలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రశ్నోత్తర రత్నమాలికయా అముయా కంఠస్థితయా, ఈ మాలికని ఎవరేం చేస్తారు? ఎవరైనా కంఠంలో వేసుకుంటారు. కాబట్టి గొప్ప గొప్ప రత్నాలు లాంటి ఈ ప్రశ్నలు, సమాధానాలు ఉన్నటువంటి ఈ మాలికని ఎవరైతే కంఠంలో ధరిస్తారో అది ఎంత గొప్పది! దృష్ట అదృష్ట అర్థ సాధన పటీయాన్. ఈ మాలిక వేసుకున్నాం, దీనివల్ల మనకేం ఉపయోగం అంటే, ఇప్పుడు బయట ఒక బంగారు మాలిక, నిజంగా రత్న మాలిక వేసుకుంటే చూసే వాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుంది, దానివల్ల ఒక ఉపయోగం ఉంది. కానీ ఈ శ్లోకాలు కంఠమాలికయ, కంఠస్థము చేస్తే అని ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే స్తోత్రం కాబట్టి, లేదా ఆ జ్ఞానం కలిగి ఉంటే. ఇటువంటి రత్నాల వంటి ప్రశ్నలు సమాధానాలు కలిగిన ఈ మాలికని మనం కంఠంలో ధరిస్తే, మనం కంఠస్థం చేస్తే మనకేమిటి లాభం అంటే, అలంక్రియతే, మనం అలంకరింపబడతాం. ఆ అలంకారం వల్ల ఏం ప్రయోజనం? దృష్ట అదృష్ట అర్థ సాధన పట్టియాన్. మనకి దృష్ట అదృష్ట అర్థములు, మనకి కొన్ని ప్రయోజనాలు కావాలి. దృష్ట ప్రయోజనాలు కావాలి, అదృష్ట ప్రయోజనాలు కావాలి. ఆ రెండింటిని సాధించబెట్టేటువంటి జ్ఞానం ఈ ప్రశ్నోత్తర రత్నమాలికలో ఉంది అంటున్నారు. ఆ అర్థములు అంటే మనం సాధించాల్సిన ప్రయోజనాలు, లౌకికంగా అవ్వచ్చు, తర్వాత ఐహికంగా, పారలౌకికంగా. ఆ విషయం దాని పెద్ద వివరించి అవసరం లేదు. మనకి ఏ అర్థాలు కావాలనేది, మనకి ఎవరికి ఏ అర్థం కావాలో ఆ అర్థం. అలాగే సర్వసామాన్యంగా ఒక అర్థం, భగవద్ అనుగ్రహం లేదా మోక్షం. అది అదృష్ట అర్థం అనుకుంటే. దృష్ట అర్థం తెలిసిందే లౌకికంగా. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే రెండే రెండు మాటలలో
ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. మనకి ఇష్టమైంది కలగాలి, అనిష్టమైంది పోవాలి. ఇది దృష్ట ప్రయోజనం, దృష్టార్థం. ఇటువంటి దృష్టార్థాల్ని, అదృష్టార్థాల్ని కూడా సాధన పటీయాన్, సాధింపజేసేటువంటి పటీయాన్, పటిష్టం, శక్తి కలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి స్తోత్రంట ఇది. మనకి శివానంద సార్లో ఇదే మాట చెప్తారు. యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో దృష్ట అదృష్ట మతోపదేశ గుర్తినో బాహ్యాంతరం వ్యాపిన అని. పరమశివుడు, ఆయన పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే దృష్ట అదృష్ట మతో ఉపదేశిన, బయటికి కనిపించేటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి మతం ఉపాయాలు ఆయనే చెప్తాట గురువుగా. అదృష్ట అంటే కంటికి కనబడినటువంటి, ఇంద్రియ అగోచరమైనటువంటి ఇలాగే అర్థాన్ని సాధించే మత ఉపదేశిన ఉపాయాలు కూడా ఆయనే చెప్తాట. భగవంతుడు ఐహికంగాను ఉపయోగపడే అనుగ్రహం చేస్తాడు, పారలౌకికంగాను కావాల్సిన సాధించాల్సిన వాటికి సంబంధించిన అనుగ్రహం చేస్తాడు. కాబట్టి దృష్ట అదృష్ట అన్న మాటలో అది ఆ రెండు సాధింపజేసేటువంటిది ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక అని చెప్పేసి ఈ విధంగా ఆ స్తోత్రం యొక్క మొదటి శ్లోకం మహాత్మ్యం. ఇంక ఇప్పుడు మనం మొదటి ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఉన్న సమయంలో అన్ని అవుతాయా అంటే, మనం ఒక్కొక్క ప్రశ్నకి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రశ్నలో ఎంత విషయం దాగుంది, దానికి ఎంత వెయిటేజ్ ఉన్న దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ మనం ముందరకు వెళ్తూ ఉంటాం. కాబట్టి అన్ని కూడా అవలోకనం చేసేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. భగవన్ కిం ఉపాదేయం అది ప్రశ్న, దాని పక్కనే గురువచనం అది సమాధానం. ఏమన్నా అందరికీ కనిపిస్తుంది కదండి? కనిపిస్తోందండి. భగవన్ అంటే ఇప్పుడు ప్రశ్న సమాధానాలు ఏ విధంగా నడుస్తున్నాయి అంటే, నేను ఇందాక చెప్పినట్లుగా ఒక శిష్యుడు, ఉత్తమమైనటువంటి శిష్యుడు ఉత్తమమైనటువంటి గురువుని సమీపిస్తున్నాడు. సమీపించి వినయంగా అడుగుతున్నాడు అనమాట. ప్రశ్న అడుగుతాడు శిష్యుడు, సమాధానం గురువు చెప్తాడు. అయితే ఈ రెండు గురు శిష్యులు రెండు తానే అన్నట్లుగా శంకర భగవత్పాదులు మనకి స్తోత్రం అంతా అందిస్తున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు శిష్యుడు గురువుని సంబోధిస్తాడు. ఏమని సంబోధిస్తాడు అంటే భగవన్ అని మనకి మొదటి పదం. భగవన్ అనేది సంబోధన. శిష్యుడు గురువుని అడుగుతున్నాడు అనమాట భగవన్ అని. ఏమిటి భగవన్ అంటే? భగవంతుడు, భగవానుడు అని మనం పరమేశ్వరుని అంటాం. ఆ భగవాన్ అనేటువంటి సంస్కృత పదానికి ఈ సంబోధనే భగవన్. అదేంటి గురువుని ఏకంగా భగవంతుడు అన్నారంటే, ఇది పెద్ద కొత్త విషయం కాదు. మనకి వేదాంతంలో ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకి అవబోధం చేసి మనకు అర్థమయ్యేలా చెప్పి అది మనకు సాధించి పెట్టినటువంటి గురువు సాక్షాత్ భగవత్ స్వరూపం. కాబట్టి గురువుకి భగవంతుడికి భేదమేం లేదన్న విషయం మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం, ఉపనిషత్తులు జ్ఞానం ఉంటే మనకు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆ ఉపనిషత్తుల్లో గురువుని సమీపించేటప్పుడు ఇదే సంబోధన ఉంటుంది. భగవన్ అని సంబోధిస్తుంటారు గురువుని ఉపనిషత్తుల్లో. అక్కడ మహర్షుల్ని, మునుల్ని, ఉదాహరణకి ప్రశ్నోపనిషత్తులో భగవంతం పిప్పలాదం అనే విధంగా, అంటే అక్కడ పిప్పలాద మహర్షిని వాళ్ళు శిష్యులు అడుగుతున్నప్పుడు భగవంతం అంటారు. కాబట్టి వేదాంత తత్వాన్ని ఎవరైతే అవబోధన చేస్తారో ఆ గురువు సాక్షాత్తు భగవత్ స్వరూపం. కాబట్టి సంబోధన భగవన్. భగవన్ కిం ఉపాదేయం విడదీస్తే అదనమాట. కిం ఉపాదేయం. ఉపాదేయము అంటే ఏది పొందదగినది, ఏది పొందదగినది. కిం, కిం అంటే ప్రశ్న. కిం ఉపాదేయం వెంటనే సమాధానం చెప్తున్నారు గురువచనం. అంటే మొట్టమొదటి ప్రశ్నే మనం దేనిని శ్రద్ధగా తీసుకోవాలి, దేనిని శ్రద్ధగా అనుసరించాలి, మొదటి ప్రశ్నే అది గురువచనం. గురుబుద్ధిర్ విశేషత, ఆత్మబుద్ధి సామాన్యం, గురుబుద్ధిర్ విశేషత. మనం ఇందాక చెప్పినట్లుగా అదృష్ట ప్రయోజనాలు సాధించాలంటే గురువు ఒక్కళ్లే శరణ్యం. ఎందుకంటే గురువు సర్వజ్ఞులు కాబట్టి వారికి లౌకికమైన విషయాలు తెలుసు, అలౌకికమైనటువంటి విషయాలు తెలుసు. కాబట్టే మనందరం కూడా జగద్గురు వద్దకు వెళ్ళినప్పుడు మనకున్నటువంటి సమస్త బాధలు ఇవన్నీ వినవించుకున్న కేవలం వేదాంత సంబంధమైన అంశాలే కాదు, లౌకికమైన సంబంధాలు. ఎందుకంటే వారు అన్ని తెలిసిన వారు కాబట్టి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని అప్పుడప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో, ఈ సమస్య దాటడానికి ఇది సాధనకి ఏం ఉపాయం అప్పుడప్పుడు మనసుకి ఏదైతే అనిపిస్తుందో ఆ ఉపాదేయమే గురువచనం. గురువు యొక్క మాట, గురువు యొక్క వచనము, గురువు యొక్క ఆజ్ఞ ఉపాదేయం, స్వీకరించదగినది. హేయమపి కిం, హేయము అంటే వదిలిపెట్టదగినది, ఉపాదేయము అంటే స్వీకరించదగినది, తీసుకోవాల్సింది. హేయం అంటే వదిలిపెట్టదగింది. ఇక్కడ తెలుగులో కూడా హేయము అన్నమాట వాడుతూనే ఉంటారు. హేయమపి కిం, అకార్యం.
చేయకూడని పనిని హేయం వదిలిపెట్టాలి, గురువచనాన్ని ఉపాదేయం తీసుకోవాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. చేయకూడని పని అంటే ఏమిటి అంటే శాస్త్రము నిషేధించినటువంటి పాపాచరణ ఇక చేయకూడని పని, దానిని విడిచిపెట్టాలి. తీసుకోవాల్సింది, గ్రహించవలసింది ఏంటి అంటే గురువచనం, ఉపాదేయం స్వీకరించదగింది, హేయం విడిచిపెట్టదగింది. ఇక్కడ ఈ పదాలు ఇలా విడివిడిగా చెప్తే ఏదో సంస్కృతంలో ఒక కొత్త పదాల్లాగా మనకు అనిపిస్తున్నాయి, కానీ ఈ రెండు పదాలు నిజానికి మనకు బాగా పరిచయం ఉన్న పదాలే. ఎలా అంటే లలితా సహస్రనామం చదివేటువంటి వాళ్ళకి హ్రీంకారి, హ్రీమతి, హృద్య, హేయోపాదేయ వర్జిత, హేయోపాదేయ వర్జిత, హేయ ఉపాదేయ వర్జిత, అక్కడ వస్తాయి ఈ రెండు పదాలు. హేయము విడిచిపెట్టదగింది, ఉపాదేయము స్వీకరించదగినది, వర్జిత ఈ రెండూ లేనటువంటి తల్లి అని. అంటే స్వీకరించడం వదిలిపెట్టడం మనకుంటాయి, జీవులం అయినటువంటి మనకుంటాయి తప్ప పరిపూర్ణ స్వరూపమైనటువంటి పరమాత్మకి ఏవి ఉండవు. కాబట్టి స్వీకరించాల్సిన అవసరము లేదు, విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రెండు వర్జిత, కాబట్టి హేయోపాదేయ వర్జిత. సరే, మొత్తానికి అంటే ఈ పదములు మనకి పరిచయం అని చెప్పడం కోసం, హేయం వదిలిపెట్టదగింది అంటే అకార్యము, ఉపాదేయం అంటే గురువచనం. కాబట్టి ఇంకా నేను తర్వాత చెప్పబోయే అంశాలను కూడా మీరు శ్రద్ధగా గ్రహించాలి అన్నట్లుగా శంకర భగవత్పాదుల వారి యొక్క మొదటి ప్రశ్ననే ఈ విధంగా మనకి అనుగ్రహిస్తున్నారు. భగవన్ గురువచనం ఉపాదేయం అని చెప్తున్నారు. తరువాత సరే, గురువచనం స్వీకరించాలి. అసలు గురువు అంటే ఎవరు అన్న ప్రశ్న కనుక వస్తే, ఇప్పుడు వారి వచనం మన ఉపాదేయం, మనం శిరసా వహిస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క సర్వసమర్పణ భావం చేస్తున్నాం, మన యొక్క జీవితం మొత్తం అర్పిస్తాం. అటువంటి ఎవరికైతే మన జీవితం మొత్తాన్ని కూడా ధారబోస్తున్నామో గురువు అని మనం భావించి, మరి ఎటువంటి వాళ్ళకి అటువంటి సమర్పణ మనం చేయాలి, జీవితాన్ని మనం సమర్పించాలంటే శిష్యుడు తన యొక్క జీవితాన్ని సమర్పిస్తాడు గురువుకి. అంటే జీవితాన్ని సమర్పించడం అంటే వారు ఏం చెప్తే అది ఆలోచించకుండా చేయడం. అలా చేయాలి అంటే అవతల గురువు అనేటువంటి వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలి, ఎటువంటి వాళ్ళకే మాత్రమే అటువంటి సమర్పణ భావం చేస్తే శిష్యుడు ఉద్ధరింపబడతాడంటే అది కూడా వారు నిర్వచిస్తున్నారు. కో గురువు, ఎవరు గురువు? గురువు ఎవరంటే సమాధానం చెప్తున్నారు రెండు పదాల్లో అద్భుతంగా. అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఈ ప్రశ్న సమాధానం మనకి మహాసన్నిధానం వారు కూడా తమ యొక్క ఉపన్యాసాలు చెప్తుంటారు. అధిగత తత్వ, తత్వాన్ని అధిగత తెలుసుకున్నటువంటి వాడు, అనుభవంలో తెలుసుకున్నటువంటి వాడు. రెండోది ఏంటంటే అంత మాత్రమే కాకుండా శిష్యహితాయ ఉద్యత సతతం, శిష్యుల యొక్క హితము కొరకు సతతం ఉద్యత, ఎల్లప్పుడూ కూడా ఉద్యమించేటువంటి వాడు. అటువంటి వాళ్లే గురువు. అందుకనే శిష్యహితాయ ఉద్యత సతతం అనబడేటువంటి లక్షణం ఉంది. కాబట్టే గురువచనం ఉపాదేయం. అటువంటి గురువుకి శరణాగతి మనం చేస్తూ ఉండాలి. ఆయన స్వయం తీరణ పరాన్ స్థారయతి అంటుంటారు దీన్నే. తాను స్వయం తీరణ, తాను స్వయంగా తరించినటువంటి వారు. పరాన్ స్థారయతి, ఆయన తరించి అలా ఉండడం కాదు, ఇతరులను కూడా తనను ఆశ్రయించినటువంటి శిష్యులను కూడా ఉద్ధరిస్తూ ఉంటారు, తరింపజేస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు గురువులు. అధిగత తత్వాన్ని అధిగత పొందినటువంటి వాళ్ళు. శిష్య హితాయ ఉద్యత సతతం, శిష్యుల యొక్క హితము కొరకు ఎల్లప్పుడూ ఉద్యమించేటువంటి వాళ్ళు. మనం ఈ రెండు తత్వాలు కూడా, ఈ రెండు లక్షణాలు కూడా చాలా పరిపూర్ణంగా మనం జగద్గురువుల వారి వద్ద మనం అనుభవిస్తూ ఉంటాం. వారి యొక్క కారుణ్యాన్ని, అలాగే వారి యొక్క శిష్య వాత్సల్యాన్ని కూడా. అధిగత తత్వ. ఇక్కడ కొంత సంస్కృతం తెలిసిన వాళ్ళకైతే ఇంకొక విషయం చెప్పచ్చు. ఏమిటి అంటే తత్వ అధిగత. గత అంటే నిజానికి వెళ్ళుట, పొందుట అనే అర్థం. తత్వాన్ని వెళ్ళడం ఏమిటి? అధిగత తత్వ అంటే తత్వాన్ని పొందడం ఎలా అంటే, ఇక్కడ ఒక చిన్న అంశం అమరకోశంలో చెప్తారు. గత్యర్థక ధాతువులన్నీ కూడా జ్ఞానార్థకములు అని ఒక మాట ఉంది. అంటే ఏ ధాతువులు అంటే వెర్బల్ రూట్స్, క్రియాపదాలు గత్యర్థకములో గమనాన్ని సూచిస్తాయో అవన్నీ కూడా జ్ఞానార్థకములట, జ్ఞానాన్ని కూడా సూచిస్తాయట. ఇప్పుడు అలా చూస్తే అధిగత తత్వ అంటే తత్వజ్ఞానం కలిగి ఉన్నవారు, తత్వాన్ని తెలుసుకున్నవారు అని ఈ విధంగా కూడా మనకి అర్థం సరిపోతుంది అనమాట. కాబట్టి గురువు అంటే అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం అని. తరువాత త్వరితం, మూడో ప్రశ్న. త్వరితం కిం కర్తవ్యం విదుషాం సంసార సంతతి ఛేద. విదుషాం
పండితులకి త్వరితం కిం కర్తవ్యం, త్వరితం వెంటనే చేయదగింది ఏంటి అంటే దానికి సమాధానం చెప్తున్నారు. సంసార సంతతి ఛేద. ఈ సంసారాన్ని ఛేదింపజేసుకోవాలి, ఈ సంసారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అది ఎవరికి త్వరితం కర్తవ్యం? విదుషాం కర్తవ్యం. జ్ఞానులు చేయవలసిన పని ఏంటంటే అది. కాబట్టి ముందర లక్ష్యం చెప్పేస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. సంసార సంతతి, సంతతి అంటే కంటిన్యూషన్, అలా ఎడతెగకుండా అలా అలా సాగుతూ ఉండడం. సంసారం అంటే సంసారం అన్న పదమే ఆ కంటిన్యూషన్ సూచిస్తుంది, సమ్యక్ సరతీతి అన్నట్లుగా. కాబట్టి ఆ సంసార సంతతిని ఛేద, ఒక చోటకి దాన్ని ఛేదించాలి, తెగనరకాలన్నట్లుగా సంసారాన్ని అక్కడికి ఆపేయాలి. సంసారము అంటే వారే చెప్పినట్లుగా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. అదే సంసారం అంటే. పుట్టడం, చావడం, పుట్టడం, చావడం. ఎందుకు చావడం అంటే పుట్టుకుంది కాబట్టి. పుట్టుకు ఎందుకు వస్తుందంటే అక్కడ చేసుకుంటే కర్మలేక ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి. ఇది సంతతి అంటే. దాన్ని ఛేదించాలి విద్వాంసుడైనటువంటి వాడు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, మరి కిం మోక్షతరోర్ బీజం సమ్యక్ జ్ఞానం క్రియాసిద్ధం. సరే, సంతతి అంటే ఒక ముందటి ప్రశ్నకి తర్వాత ప్రశ్నకు కూడా చాలా అనుబంధం ఉంటుంది. ఇప్పుడు సంసార సంతతి ఛేదం అన్నారు, బానే ఉంది, లక్ష్యం చెప్పారు. మరి దీనికి ఉపాయం ఏమిటి? అదే కదా మోక్షం అంటే. మోక్షతరోహ బీజం కిం, మోక్షం అనేటువంటి తరువు చెట్టుకి బీజం ఏంటి అంటే సీడ్ ఏంటంటే ఏదో చెప్తున్నారు. సమ్యక్ జ్ఞానం క్రియాసిద్ధం. క్రియాసిద్ధమైనటువంటి సమ్యక్ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం, మంచి జ్ఞానం, చక్కటి జ్ఞానం. అది ఎలా ఉండాలి? క్రియాసిద్ధమైనటువంటి జ్ఞానం ఉండాలి. మనకి క్రియలు ఎందుకు ఆచరించాలి అంటే చిత్తశుద్ధి కొరకు అంటే చెప్తూ ఉంటారు. చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞస్య నివృత్తయే. అందుకే మనకి చెప్తారు, వేదం 2 భాగాలుగా ఉందండి. ఒకటి జ్ఞానకాండ, కర్మకాండ అని. కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి అని చెప్పేసి అగ్నిదేవుడి యొక్క ప్రార్థన కూడా ఉంటుంది. 2 కాండలు, కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండ జ్ఞానాన్ని బోధిస్తుంది, మోక్షానికి బీజం. మరి ఆ ముందర కర్మకాండ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి కోసం కర్మలను ఆచరించడం. అయితే వాటికి కర్మలకి ఇంకో ప్రయోజనం కూడా ఉంది. అవి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తిని కలిగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అంతమటికే కర్మలను ఆచరిస్తే ఇందాక పైన చెప్పిన సంసారం కంటిన్యూ అవుతుంది. పుణ్యకర్మలు చేస్తే పుణ్యం అనుభవించడం కోసం కూడా జన్మలు ఎత్తాలి, పుణ్యం అనుభవించడం కోసం జన్మలు ఎత్తాలి. సరే, పాపం చేస్తే దానికోసమైనా జన్మలు ఎత్తాలి. కానీ అది ఆగదు, అది అంతటితో ఆగదు. అలా అని ఎవడు కూడా నేను ఏ జన్మలో ఏ పుణ్యము చేయను, ఏ జన్మలో ఏ పాపము చేయను అనేది అలాగా ఎవడూ ఆ మాట అనలేడు. కాబట్టి జన్మంటూ ఉంటే, ప్రకృతి వశంలో అంటూ కనుక మనం వెళ్తే ఖచ్చితంగా పుణ్యము చేస్తాడు, పాపము చేస్తాడు. నేను బలానాన్ని మాత్రమే చేస్తాను, బలామా చెయ్యను అని ఉండదు. కాకపోతే ఎక్కువ పుణ్యం చేసుకోవచ్చు. ఏదైనా జన్మ మారదు. దాన్నే కనక శృంఖల అంటారు. అది బంగారు సంఖ్యలతో సమానం. బంగారు సంఖ్యలైనా ఇనప సంఖ్యలైనా సంఖ్యలే బంధించేవే. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. అది ఏమవ్వాలి? అవి అక్కడికి విచ్ఛేదం అవ్వాలి. కాబట్టి క్రియల్ని, కర్మల్ని ఎలా ఆచరించాలంటే చిత్తశుద్ధి కొరకు ఆచరించాలి. ఆ చిత్తశుద్ధి కొరకు ఆచరణ అంటే కర్మఫలాన్ని కోరుకుంటూ ఉండడం. ఇదంతా కూడా పరిపూర్ణ వేదాంత విషయాలు. తరువాత కఃపథ్యతరః ధర్మ. ఇప్పుడు క్రియాసిద్ధం అన్న మాట వచ్చింది కాబట్టి క్రియల్లో 2, పుణ్యం కలిగించే కర్మ, పాపం కలిగించే కర్మ. అది మనం ఇందాక అనుకున్నట్లుగా ప్రతి ప్రశ్న కూడా దాదాపుగా ముందటి ప్రశ్నతో సంబంధంగా ఉంటుంది. సమ్యక్ జ్ఞానం క్రియాసిద్ధం అన్నారు కదా. సమ్యక్ జ్ఞానం అంటే ఉపనిషత్ జ్ఞానం, అది తెలిసిన విషయమే. అది ఎలా వస్తుంది? ఆ చిత్తశుద్ధి వాడికి సమ్యక్ జ్ఞానం అర్థమవుతుంది. ఆ చిత్తశుద్ధి క్రియలు, కర్మ ఆచరిస్తే క్రియాయోగంలో వస్తే అర్థమవుతుంది. మరి ఆ కర్మకాండ, ఆ క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే పుణ్యకర్మ, పాపకర్మ. పుణ్యకర్మనే ధర్మం అంటారు, పాపం కర్మనే అధర్మం అంటారు. ఈ విషయం కూడా తెలిసిందే. కాబట్టి కహ పథ్యతరః ధర్మ, ఏది హితమైంది? పథ్యతరం అంటే హితమైంది. ఏది హితమైంది అని ప్రశ్న వేసి ధర్మ అని ఆయన సమాధానం చెప్తున్నారు. కహ శుచిరిహ యస్య మానసం శుద్ధం, ఇహ కహ శుచి. ఇహ అంటే ఇక్కడ, ఐహికం అంటే దీనికి ఇక్కడ సంబంధించింది అని అనమాట. కాబట్టి ఇహ కశుచి, ఎవడు శుచివంతుడు? యస్య మానసం శుద్ధం, ఎవరికి చిత్తశుద్ధి ఉందో వాడే శుచి కలిగినటువంటి వాడు అని సమాధానం. కహ్ తర్వాత ప్రశ్న, తర్వాత కింద శ్లోకపాదం ఉంది. కహ్ పండితః వివేకి. అంటే నేను శ్లోకంలా చదవకుండా, అంటే ఒక మొత్తం పంక్తి అని కానీ ఒక శ్లోకం కానీ చదవకుండా ప్రశ్న సమాధానం
ప్రశ్న ఎక్కడ వరకు ఆగుతుంది, దానికి సమాధానం ఎక్కడ వరకు ఉంటుందన్న అంశంలోనే నేను శ్లోకాన్ని విభజన చేసి అవుతున్నానండి. కః పండిత, పండితుడని ఎవరిని అంటాం? వివేకి, ఎవరికైతే వివేకవంతుడో వారిని పండితుడు అంటాం. నిజానికి ఈ పదాలు రెండు కూడా చాలా లోకంలో ప్రసిద్ధమై ఉన్నవే. ఈ ఒక పదం వింటూనే మనకి నిజానికి పండితుడు అనగానే ఒక అర్థం కూడా మనసుకు స్ఫురిస్తుంది. ఇక్కడ నిజానికి అవి వ్యుత్పత్తి ఉన్నవే. ఆత్మజ్ఞానం నాటి పండితుడు, ఈ విధంగా వ్యుత్పత్తి ఉన్నవే. సరే, మొత్తానికి ఎవరిని పండితుడు అంటే వివేకి. ఏమిటి వివేకి? వివేకవంతుణ్ణి పండితుడు అంటారు. వివేకవంతుడు అంటే ఎవరు అంటే, వివేకం అంటే ఆ పదానికి అర్థం చూస్తే డిఫరెన్షియేట్ చేయగలగడం. వివేకం అంటే భేదాన్ని, తేడా తెలియడం. దేనికి తేడా? ఏది ఆత్మ వస్తువు, ఏది అనాత్మ వస్తువు, ఆత్మానాత్మ వివేచనం అన్నట్లుగా. అక్కడ వివేచనం అంటే ఇదే పదం, వివేకం. కాబట్టి ఆ వివేకం తెలియాలి. వివేకం అంటే ఆ డిఫరెన్సియేషన్ మైండ్ ఉండాలి. ఇది ఆత్మ వస్తువు, ఇది అనాత్మ అని. అంటే ఎలాగైతే ఇప్పుడు మనకి చెప్తుంటారో, హంస పాలని నీళ్ళని వివేకం చేస్తుంది, అది తేడా ఆ వివేచన చేస్తుంది. ఆ విధంగా ఆ విధమైనటువంటి బుద్ధి ఉన్నవాడిని పండిత అంటారు. కిం విషం అవధీరణ గురుషు. అక్కడ క్వశ్చన్ అలా విడదీసుకోవాలండి. కిం విషం, ఏది విషము? అవధీరణ గురుషు, గురువులు యందు శ్రద్ధ లేకుండడమే విషం, అంతకుమించి వేరే విషయం లేదంటున్నారు. విషం అంటే ప్రమాదకరమైంది, ఆ విషయం అందరికీ తెలుసు. ఏది ప్రమాదకరమైంది? గురుషు అవధీరణ, గురువుల యందు శ్రద్ధ లేకుండడం, గురువులు చెప్పిన మాట ఎందు, గురువు చెప్పిన మార్గమునందు శ్రద్ధా విశ్వాసాలు లేకుండడమే విషం. ఎందుకు? పైనే చెప్పారు, శిష్య హితాయ హుద్యత సతతం అని. అసలు గురువులు ఉన్నదే శిష్యుల యొక్క హితం కోసం. అటువంటి వాళ్ళకు కలిగే ప్రయోజనాలు ఏం లేవు శిష్యుల వల్ల. స్వయం తీరణ, వాళ్ళు తరింపబడ్డారు. మరి శిష్యుడి హితం కోసం లోకంలో ప్రవర్తిస్తున్నటువంటి గురువుల మాట వినకపోతే అంతకన్నా విషయం ఏముంటుంది? కాబట్టి కిం విషం అవధీరణ గురుషు అని చెప్తున్నారు. తర్వాత కిం సంసారే సారం బహుశోపి విచింత్యమానం ఇదమేవా. తరువాత ప్రశ్న ఈ విధంగా, కిం సంసారే సారం. సంసారం అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, అదొక నిత్య ప్రవాహం. సారం అంటే సరిస్తూ ఉన్నటువంటిది అని అర్థం. అది ఒక ప్రవాహం అన్నమాట. ఈ సంసారం యొక్క సారం ఏమిటి అంటే, మనకు ఒక ఇప్పటి వరకు విన్న దాంట్లో పుట్టడం, చావడం, కర్మలు చేసుకోవడం ఇదే కదా. దీనిలో సారం ఏముంటుంది అనే ప్రశ్నిస్తున్నారు ఆయన. ప్రశ్నించి దానికి సమాధానం చెప్తున్నారు. ఈ యొక్క ప్రశ్న సమాధానం శంకర భగవత్పాదుల వారి యొక్క చమత్కారం ఎటువంటిదంటే, దీని సమాధానం ఏం చెప్తున్నారు చూడండి. ప్రశ్నే సమాధానం అంటున్నారు ఆయన. ప్రశ్నే సమాధానం అంట. కిం సంసారే సారం, ఈ సంసారంలో సారవంతమైంది ఏది? బహుశోపి విచింత్యమానం ఇదమేవ. బహుశోపి విచింత్యమానం, బహుశః. బహుశః అంటే ఇక్కడ మనం తెలుగులో బహుశః, మేబీ అని ఏదైతే అర్థంలో వాడతాం అది కాదు ఇక్కడ. బహుశః అంటే చాలా సార్లు, రకరకాలుగా చింత్యమానం, ఆలోచించిన ఇదమేవా, ఇదే సారం, ఇదే సమాధానం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సంసారే కిం సారం అనే ప్రశ్న, అది ఆలోచించడమే సమాధానం. ఈ సంసారంలో ఏది సారమైన వస్తువు, అవును ఏది సారమైన వస్తువు అని ఆలోచించడమే సమాధానం అంట. అంటే ఎప్పుడు కూడా సంసారం యొక్క నిజస్వరూపం ఏమిటి అనేది విచారిస్తూ ఉండాలి అని. ఆ విధంగా ఇటు ఒక ప్రశ్న సమాధానం ఒకే పదాల్లో వచ్చేలాగా ఆ ఇమిడ్చి ఆ చమత్కారాన్ని కూడా చూపిస్తారు మనకి ఇందులో శంకర భగవత్పాదుల వారు. కిం సంసారే సారం బహుశోపి విచింత్యమానం ఇదమేవా. ఇదమేవ అంటే ఇదే. ఏంటా ఇది? కిం సంసారే సారం అని ఆలోచించడం. ఏమిటి సంసారంలో సారం ఉంది అని అలా ఆలోచిస్తే ఆ వివేకం తెలుస్తుంది. ఏ వివేకం? ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఇలా ఒకదానికి ఆ అనుబంధం ఉంది. అందుకోసం కూడా ఇది మాలిక. మాలిక అంటేనే మనందరికీ తెలిసింది ఒకదానికి ఆ పరస్పరం లింక్ ఉంటుంది. అలా ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్నకి, ఒక సమాధానానికి ఇంకో సమాధానం, ఇలా పరస్పరంగా అన్ని అంశాలకి, విషయాలకు కూడా ఆ అనుబంధం అనేటువంటిది ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది. తరువాత కిం మనుజేషు ఇష్టతమం స్వపరహితాయ ఉద్యతం జన్మ. కిం మనుజేషు ఇష్టతమం, మనుష్యుల యందు, మనుష్య జన్మము యందు ఇష్టమైనటువంటిది ఏది అది అక్కడ వరకు ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నారు. స్వపరహితాయ ఉద్యతం జన్మ. స్వ తన కొరకు, పరహితాయ ఇతరుల కొరకు కూడా, ఉద్యతం జన్మ ప్రయత్నించేటువంటి జన్మ. చాలా గొప్ప విషయం ఇందులో సమాధానంలో. కేవలం పరోపకారం అని కాకుండా ఆత్మానం అంటే తనని తాను ఉద్ధరించుకోవాలని ఏదైతే మనకి
గీతాచార్యుని వచనం ఉందో అది కూడా చెప్తున్నారు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మనల్ని ఎవరు ఉద్ధరించరు కాబట్టి స్వ, ఇక్కడ స్వ అంటే స్వాత్మ, తన యొక్క ఉద్ధారణం. కాబట్టి స్వ పరహితాయ, అలాగే పరహితుల కొరకు కూడా. పరులకు మనం ఎంత చేయగలమో ఏం చేయగలమో మన శక్తి కొలది అది రెండూ ఉండాలి. తనను తాను ఉద్ధరించుకోవాలి, పరుల యొక్క హితానికి కూడా ఎంత చేయగలదో తన శక్తి మేర అంత చేయాలి. ఈ రెండు అంశాలు కలిగినటువంటి జన్మే ఇష్టమైనటువంటి, అంటే మనుషుల్లో గొప్ప జన్మ, అటువంటి జన్మ అని చెప్పి చెప్తున్నారు. అంటే జీవితం మొత్తం మీద ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటే చాలు. తన ఆత్మోద్ధరణ తాను చేసుకోగలుగుతున్నాడా, చేసుకుంటూ తనకు శక్తి, సమయం, ద్రవ్యం అన్ని ఉంటే పరుల యోగ్యులైన పరుల హితానికి కూడా పాడుపడుతున్నాడా లేదా. అందుకే వారు చెప్తారు, శంకర భగవత్పాదుల వారి భజగోవింద శ్లోకాలు, దేయం దీన జనాయచ విత్తం. వారు ఎప్పుడు కూడా కేవలం సొసైటీని మర్చిపోయిన వారు కాదు. ఎప్పుడు అంటే ఒకప్పుడు ఏవైతే కొన్ని వీళ్ళు మనం సొసైటీని ఏదో మర్చిపోయినట్లుగాను, మిగిలిన వాళ్ళు ఏదో కేవలం సొసైటీ మాత్రం పట్టించుకునే వాళ్ళనట్లుగా లేదు. అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. వారే అన్నారు ఆ మాట, దేయం దీన జనాయచ విత్తం అని. కాబట్టి దీన జనులకు నువ్వు చేయగలిగినంత నువ్వు చెయ్యాలి అని. కాబట్టి ఆ రెండు అంశాలు ఉండాలి. తన ఆత్మోద్ధరణ తను చూసుకోవాలి, అలాగే ఇతరుల యొక్క ఉద్యతం ఇతరుల కోసం పాటుపడాలి అని చెప్తున్నారు. మదిరేవ మోహజనక కహ స్నేహ. తర్వాత ప్రశ్న, మదిరా ఇవ, కళ్ళు వలె, మోహజనక కహ, మోహాన్ని కలిగించేటువంటి అంశం ఏమిటి అంటే, ఏ అంశం బాగా మోహ పెడుతుంది, అంటే బాగా మనల్ని మనమే మైపరిచిపోయేలా చేస్తుంది. అది ఏంటి అంటే, బాహ్యంగా చూస్తే ఒక మత్తు మందు కలిగించే పదార్థం కళ్ళు. అటువంటిది ఏమిటి వారు ఇక్కడ చెప్తుంది గుణాలు అంటే స్నేహంట. ఇది వినంగానే మనం అదేంటి ఒక పాజిటివ్ అంశాన్ని శంకర భగవత్పాదులు ఇలా చెప్తున్నారని మనం అనుకుంటాం. అందుకే కొంత భాషా జ్ఞానం మనం కలిగి ఉంటే ఇక్కడ వ్యుత్పత్తి ఆలోచించాలి. స్నేహం అంటే జిడ్డు అని అర్థం. స్నేహమైన పదార్థానికి జిడ్డు అని అర్థం. అంటే ఏవేవైతే జిడ్డు అనే లక్షణం కలిగి ఉంటాయో, నూనెలు, నేతులు, వాటన్నిటిని కూడా స్నేహ అని అనవచ్చు. ఆ పదార్థం ఏం చేస్తుందంటే ఆ జిడ్డు వదలకుండా ఉంచేలా చేస్తుంది. ఇదే రాగం అంటే. కాబట్టి అక్కడ పదం యొక్క అర్థం బట్టి ఈ విధంగా తీసుకోవాలి. రాగం అంటే అటాచ్మెంట్, స్నేహం అన్నా కూడా అటాచ్మెంట్. ఒక వస్తువుతో, ఒక అంశంతో, ఒక వ్యక్తితో ఏదైతే ఆ జిడ్డు, ఆ రాగమైందో అదే మదిరా ఇవ మోహజనక. ఆ రాగమే మోహాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అది ఇక్కడ భావం. కేచ దస్యవహ విషయాహ. దస్యవహ అంటే శత్రువులు. ఎవరు శత్రువులు? విషయాహ, విషయాలే శత్రువులు. విషయాహ అంటే వేదాంత జ్ఞానంతో పరిచయం వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంది. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు ఇవే విషయాలంటే. కంటికి దృశ్యం, చెవికి శబ్దం, అవే విషయాలు. విషయాలు శత్రువులు అవుతాయిట. విషయాలు శత్రువులు ఎలా అవుతాయి? కన్నుంది చూడడానికే కదా, చెవి ఉంది వినడానికే కదా. అంటే ఒక స్థాయికి మించి హద్దు మీరి అతిగా వెళ్ళినటువంటివన్నీ కూడా ఇంకా చెప్పాలంటే అధర్మమైనటువంటి విషయాలన్నీ కూడా శత్రువులే. శత్రువు అంటే ఏదో ఒకటి అపహరించాలిగా. ఏం అపహరిస్తాయంటే మన యొక్క విజ్ఞానాన్ని అపహరిస్తాయి. ఇదే అంశం మళ్ళీ వారే చెప్తారు నృసింహ కరావలంబ స్తోత్రంలో, అంధస్యమే హృత వివేక మహాధనస్య చోరైర్ మహాబలిభిరింద్రియ నామధేయై మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అక్కడ అదే చెప్తున్నారు, చోరైహి మహాబలిభిరింద్రియ నామధేయై. మహాబలిభి, గొప్ప బలం కలిగినటువంటి ఇంద్రియములు అనేటువంటి చోరుల చేత. అక్కడ ఇంద్రియాలను చోరులు అన్నారు, ఇక్కడ విషయాలను చోరులు అన్నారు. రెండు విషయంలో అంశం ఒకటే. ఇంద్రియం విషయాన్ని గ్రహిస్తుంది, ఏతావాత ఏమవుతుంది? వివేకం నష్టం అవుతుంది. అంధస్యమే హృత వివేక మహాధనస్య. నా వివేకం అనేటువంటి మహాధనం అపహరింపబడుతుంది. ఎవరి వల్ల? విషయాల వల్ల. ఆ విషయాన్ని గ్రహించేటువంటి ఇంద్రియాల వల్ల. అది కలిగే నష్టం. అది అధర్మంగా వెళితే. ధర్మంగా వెళ్తే అని కాదు, అధర్మంగా వెళ్తే. కాబట్టి ఇందాక మనకి ఏదైతే గొప్ప ధనం అని చెప్పారో వివేకం, పండితుడికి వివేకం ఉంటుంది. అంటే ఆ ఆత్మ అనాత్మ వివేచన శక్తి ఉంటుంది. అది ఎప్పుడు దెబ్బతింటుంది అంటే అతిగా విషయాన్ని గ్రహించడం వల్ల అని. ఆ విధంగా మనం అక్కడ ఆ అంశాన్ని సరిగ్గా మనం సమన్వయం చేసుకోవాలి. అంత మాత్రాన పూర్తిగా ఏదో కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని ఉండమని కాదు. హద్దు మీరి అధర్మంగా కనుక విషయ గ్రహణం కనుక జరిగితే అది ఖచ్చితంగా వివేకాన్ని పోగొడుతుంది. అప్పుడు ఆత్మానాత్మ వివేచన ఉండదు. ఎందుకని? అనాత్మ అయినటువంటి విషయాలను ఎక్కువ గ్రహిస్తున్నాడు కాబట్టి.
మనసంతా కూడా అవిద్యతోనూ అనాత్మతో నిండిపోతుంది. ఇంకప్పుడు వివేచన అనేటువంటిది పోతుంది. కాబట్టి వాటిని దొంగలతో పోల్చారు. అవి వివేకాన్ని పోగొడుతున్నాయి కాబట్టి. ఇక్కడ విషయాలు చెప్పారు, అక్కడ ఇంద్రియాలను చెప్పారు. రెండిట్లోనూ జరిగే అంశం అయితే ఒకటే. కా భవవల్లి తర్వాత శ్లోకం, తర్వాత ప్రశ్న అండి, కింద శ్లోకపాదంలో ఉంది. కా భవవల్లి తృష్ణ. భవవల్లి, భవం అంటే ఇక్కడ సంసారం. భవవల్లి, వల్లి అంటే తీగ. తీగ యొక్క లక్షణం అంటే ప్రాకుతూ ఉండడం. అది పాకి 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 పెరిగి పెద్దదిగా అవుతూ పోతుంటుంది. ఈ సంసారం ఒక తీగల అలా 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 ఎందుకు పాకుతుంది? అది అలా పొడగడానికి కారణం ఏంటి? తృష్ణ. తృష్ణ అంటే ఇంకా తెలుగులో చెప్పాలంటే ఆబ, అదిగా అంటే తృప్తి లేకపోవడం. ఎక్కడికి కూడా తృప్తి లేకపోవడం. నేను ఇది సాధించాను, నేను ఇది పొందాను అన్న తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ ఇంకా కావాలి, ఇంకా కావాలన్నది ఏం చేస్తుంది? ఇంకా కావాలి, ఇంకా కావాలనేవాడు ఇంకా లోకంలో తిరుగుతాడు. ఇంకా అవి చేస్తాడు, ఇవి చేస్తాడు. అందులో ఖచ్చితంగా పాప శాతం ఎక్కువ ఉంటుంది. పుణ్య శాతం ఎక్కువ ఉంటుందని ఎలా చెప్తాం? ఆ తృష్ణ ఉన్నవాడికి అదేం చేస్తుంది? సంసారాన్ని పెంచేస్తుంది. నిజానికి చాలా చాలా తేలిగ్గానే చెప్పేశారు వారు. అందులో పెద్ద కష్టపడి ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. తృష్ణ ఉన్నవాడికి అంటే తృప్తి లేని వాడు ఖచ్చితంగా లోకంలో ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా వివేకం లేదు, ఆత్మానాత్మ వివేచనం ఏమీ లేదు. ఏమవుతుంది? సంసారం పెరిగిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా లౌకిక కర్మలు చేస్తాడు. లౌకిక కర్మలు ఎలా చేస్తాడు? చిత్తశుద్ధి కోసం చేయడు. కర్మ ఫలితం కోరుకునే చేస్తాడు. కర్మ ఫలితం కోరుకున్నాడు కాబట్టి తృష్ణ వస్తుంది. తృష్ణ ఉంది కాబట్టి ఆ పని చేస్తున్నాడు. అంటే ఫలితం కోరుకుంటాడు. ఫలితం కోరుకుంటే జన్మలు వస్తాయి. జన్మలు వస్తే అదిగో సంసారం పెరుగుతుంది. అలా అన్నమాట. కో వైరి ఎస్తు అనుద్యోగ, అలా తీసుకోవాలి. ఎస్తు అనుద్యోగ. కో వైరి, ఎవరు శత్రువు అంటే అనుద్యోగ, ఉద్యోగం లేనటువంటి వాడు. ఉద్యోగ శబ్దానికి సంస్కృతంలో ప్రయత్నం అని అర్థం. మనం ఎంప్లాయ్మెంట్ అని ఏదైతే అనుకుంటాం అది కాదు. ప్రయత్నం, ప్రయత్నశీలుడు కానివాడే శత్రువు. వాడు ఏ ప్రయత్నం చేయడు అంటే కాలాన్ని వృధా చేస్తున్నాడు, జన్మ వ్యర్థం చేసుకుంటున్నాడు కాబట్టి వాడే శత్రువు అని చెప్తున్నారు. కస్మాత్ భయమిహ మరణాత్. కస్మాత్ భయమిహ మరణాత్. లోకంలో అందరికీ దేనివల్ల భయం కలుగుతుంది? మరణాత్. ఇదే మరణ భయం అనేటువంటి అందరికీ అనుభవం అంటే అందరికీ తెలిసిన సామాన్య అంశమే. తర్వాత అంధాదిహ కో విశిష్యతే రాగి. గుడ్డివాడు కన్నా గొప్పవాడు ఎవరు? గుడ్డివాడు కన్నా, అంధాదంటే కన్నులు లేనట్టున్నాడు. వాడికన్నా గొప్పవాడు అంటే వాడికన్నా కూడా చాలా దారుణమైన వాడు ఎవడు అంటే కో విశిష్యత అంటే రాగి. ఇందాక చెప్పుకున్నట్లుగా స్నేహ అని ఏదైతే మనం అంశం చెప్పుకున్నామో అదే ఇక్కడ రాగి. అనురాగం కలిగిన, విపరీతమైన రాగం కలిగినటువంటి వాడు. అంటే ఆ రాగాన్ని అదుపులో లేకుండా విపరీతంగా ఎవరికైతే ఉంటుందో వాడు ఏంటంటే ఒక విషయంతో అటాచ్మెంట్ పెట్టుకుని, దీన్ని మనం పార్షియాలిటీ అంటాం. ఆ పార్షియాలిటీ అయితే ఏదైతే ఎప్పుడైతే ఉందో తప్పొప్పులు కూడా గణించకుండా ఒకే వ్యక్తితో వాళ్ళు అనుబంధం చెందడం మనకు తెలుసు. అటువంటి వాడికి అంటే కళ్ళు ఉన్నా లేనట్టేగా. వాడు ఎదుటివాడు చేసిన తప్పొప్పుల్ని పరిగణనలోకి తీసుకోకుండా వాడు ప్రవర్తిస్తూ, అంటే వాడి మీద ఉన్న స్నేహంతో రాగంతో వాడు కళ్ళున్నా లేనటువంటి వాడే. కాబట్టి అది చెప్తున్నారు. మనకి రఘువంశంలో దిలీప మహారాజు యొక్క గుణగణాలు చెప్తూ వారు అద్భుతమైన ఒక మాట చెప్తారు అక్కడ కాళిదాసు. సాధు పురుషులు తనకి ఇష్టం లేకపోయినా చేర తీసుకునేవాడు, తనకి ఇష్టమైన వారు తప్పు చేసినా దూరంగా పెట్టేటువంటి వాడని. కాబట్టి ఆ వివేచన ఉన్నటువంటి వాడు అనమాట ఆ మహానుభావులందరూ కూడా. పాతుం కశూర. తర్వాత శ్లోకపాదంలో ప్రశ్న. కహ శూర యో లలనాలోచనా బాణైర్న వ్యధిత. ఎవడు సూర్యుడు అంటే కామానికి ఎవరైతే లొంగడో వాడే సూర్యుడు అని చెప్తున్నారు. పాతుం కర్ణాంజలిభి కిం అమృతమిహ యుజ్యతే సదుపదేశ. చెవికి వినడానికి అమృతం వంటిది ఏది అంటే సదుపదేశ, మంచి ఉపదేశమే చెవికి వినడానికి అమృతం వంటిది అని చెప్తున్నారు. అంటే సదుపదేశం కనుక నిజంగా మనసారా గ్రహిస్తే అది చెవులకు అమృతం వంటిది, అది మంచి చేస్తుంది కాబట్టి. కిం గురుతాయాహ మూలం యదేదద్ అప్రార్థనం నామ. గురుతాయాహ మూలం కిం, గురుత్వం కలగాలి, గౌరవం కలగాలంటే ఏం చేయాలి? అదే చెప్పింది మనం. ఇవన్నీ కూడా వ్యావహారికంగా కూడా చాలా ఉపయోగపడేటువంటి అంశాలు. ఇవి ఆత్మగుణాన్ని కలిగించేటువంటి అంశాలు. ఈ ప్రశ్నోత్తరాల్లో ఉన్నటువంటి విషయాలు ఆత్మగుణాలే చిత్తశుద్ధికి మూలం అని చెప్తారు కాబట్టి వేదాంతంలో ముఖ్యం కాబట్టి. అంతేకాకుండా వ్యావహారికంగా కూడా మనకి ముఖ్యమైన అంశాలు, కావాల్సిన అంశాలు చెప్తున్నారు. గౌరవం కావాలని కోరుకుంటాం అందరం. నన్ను అందరూ గౌరవించాలి అంటే అక్కడ ఏం క్వాలిటీ ఆయన మూలం చెప్తారు. ఇప్పుడు ప్రతి అంశంలో నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీకు గౌరవం ఉంటుందని చెప్పడం అసాధ్యం. ఎవరి పరిస్థితులు వాళ్ళకు వేరు. ఆయన మూలం చెప్తారు. ఆ మూలమైన అంశాన్ని మనం
మనసులో పెట్టుకుని ఆ విధంగా ప్రతి అంశంలోనూ ప్రవర్తిస్తే ఆ ఫలితం మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు, అందరికీ గౌరవం కావాలి. సరే, గౌరవం కావాలంటే ఏం చేయాలి? అప్రార్థనం నామ, ఎవరిని ఏది అడగకూడదు, చెయ్యి జాచి అడగకూడదు. ఉన్న దాంట్లో నువ్వు ఎలా చేసుకోగలవో అలా చేసుకో, సంతృప్తి పడితే పడు. చేయి జాచి అడి చేయి జాచిన సందర్భం అంటూ వస్తే అదిగో అదే అగౌరవం అని చెప్తున్నారు. కాబట్టి గౌరవం కోరుకునేటువంటి వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే అప్రార్థనం అని చెప్తున్నారు. కిం గహనం స్త్రీ చరితం, ఇది కూడా లౌకికంగా బాగా తెలుసుకోవాల్సిన అంశము అంటే వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే, గహనం కిం స్త్రీ చరితం. స్త్రీ ఇక్కడ చరితము అంటే మొత్తం మీద హిస్టరీ అని కాకుండా నడవడిక. స్త్రీ యొక్క నడవడిక చరితం గహనంట, అర్థం చేసుకోవడానికి కష్టము అంటున్నారు. అంటే పనిమాల వెళ్ళి వాళ్ళ జోలికి వెళ్ళి అది గమనించి అయ్యో నాకు అర్థం కాలేదే అనుకోమని కాదు. అందరికీ అన్ని రకాలైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడం కోసం, అది వాళ్ళ యొక్క ఆత్మోన్నతి కోసం వాళ్ళు పాటుపడుతూ ఉండాలి, మిగిలిన పట్టించుకోకుండా ఉండడం కోసం, జాగ్రత్తల కోసం చెప్పేటువంటి అంశంగా కిం గహనం స్త్రీ చరితం అనేటువంటి అంశం చెప్పారు. ఎందుకంటే దీనికి సంబంధించిన సుభాషితాలు కూడా ఉంటుంది. అంటే ఇది మొత్తం మీద మనకి స్త్రీల గురించి చెప్పారని కాదు, కానీ ఎవరిని నమ్మకూడదు అని ఒక సుభాషితం చెప్తూ, నఖి శృంగి అంతఃపుర స్త్రీలను నమ్మద్దు అని చెప్పి చెప్తారు. గోళ్ళు ఉన్న వాటిని నమ్మకూడదట. ఎందుకు నమ్మకూడదంటే వాళ్ళు ప్రమాదం కలిగించకపోయినా పొరపాటున ఇలాంటి చాలా గీరు కూడా జరిగే. అలాగే శృంగి, ఈ ఆవులు లేదా ఈ దున్నపోతులు, వీటికి ఏవైతే విపరీతమైన కొమ్ములు తిరిగినా వాటికి కొద్దిగా జాగ్రత్తగా దూరం ఉండమంటారు. ఎందుకంటే అవి పెద్ద ప్రమాదం చేయవసరం, తల్లిలా తిప్పితే చాలు జరిగే ప్రమాదం జరిగిపోతుంది. అంతఃపుర స్త్రీలు వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనం ఊహించలేము. కాబట్టి ఇలా సెలెక్టివ్ గా వీళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పే సుభాషితాలు ఉన్నాయి. అది ఇక్కడ మనకి సూత్రప్రాయంగా చెప్తున్నారు. కిం గహనం స్త్రీ చరితం కశ్చతురః యోన ఖండితస్తేన, ఎవడు తెలివైన వాడు అదిగో వాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు అని. ఇక్కడ స్త్రీ చరితం అన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా మొత్తం అందరినీ చెప్పినట్టు కాదు, ఆ ఉదాహరణలు చెప్పినట్టుగా సెలెక్టివ్ గా. కిం దుఃఖం అసంతోష, ఏది దుఃఖానికి కారణం? సంతోషం లేకపోవడమే దుఃఖానికి కారణం. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి క్వాలిటీస్, ఆత్మగుణాలకు సంబంధించిన అంశాలు. కిం లాఘవం అధమతో యాచన, ఇందాక కిం గురుతాయాహ మూలం అన్నారు. గౌరవం కలగాలంటే దానికి మూలం ఏమిటో చెప్పారు. ఏదో అప్రార్థనం నామ, ఎవరిని ఏది ప్రార్థించకుండా ఉండడం. ఇప్పుడేం చెప్తున్నారంటే లాఘవం, గురువు అంటే గౌరవం, దాని ఆపోజిట్ లాఘవం అంటే నీచభావం అనమాట. ఏది నీచుల్ని నీచత్వం, లాఘవం నీచత్వం, గౌరవం లాఘవం అనమాట. అది అంటే ఆ లాఘవాన్ని కలిగించేది ఏది అంటే ఇది జాగ్రత్త పడడం కోసం. గౌరవాన్ని కలిగించాలంటే ఏం చేయాలి? ఆ ప్రార్థన చేయాలి. అలాగే నేను నీచపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలంటే అధమత యాచన, యాచించిన నీచుల్ని యాచించద్దు అంటున్నారు ఆయన. నీచుల్ని యాచించద్దు అంటారు. ఇదే విషయం మనకి మేఘ సందేశం అనే కావ్యంలో కాళిదాస్ చెప్తాడు. యాచనామోఘ వరమధిగుణే నాథమే లబ్ధ కామ, అధిగుణే యాచన వరం, నాథమే లబ్ధ కామ. యాచన మోఘ, అధిగుణే గుణవంతుని నువ్వు అడిగావు, కోరిక తీరలా, అది శ్రేష్టం, పర్వాలా, దానివల్ల కలిగే నష్టమే లేదు, నిన్నేం అవమానించడు, నిన్నేం బాధపెట్టాడు. అదే నీచుల్ని అడిగి కోరిక తీరినా కూడా అదంత ఉత్తమం కాదు అంటున్నారు ఆయన. యాచనామోఘ వరం అధిగుణే నా అధమే లబ్ధకామ, లబ్ధకామ కోరిక తీరినప్పటికీ కూడా అధముల విషయంలో అది గొప్ప విషయం కాదు. వాడు ఈ రోజు కోరిక తీర్చి దాని వెనకాల ఏం కుట్ర చేస్తాడో, దాని వెనక ఏం దుష్ట ఆలోచన ఉందో మనకు తెలియదు. కాబట్టి యాచించి కోరిక తీరకపోయినా అది ఉత్తముల దగ్గర అయితే మంచిదే. వాళ్ళు ఇస్తే ఇస్తారు, ఇవ్వలేకపోతే ఇవ్వలేవరు, లేదా మనకు యోగ్యత లేకపోతే అది వేరే విషయం, పర్వాలా, ఉత్తములను అడగచ్చు. కానీ యాచించడం అనేది నీచుల దగ్గర ఎప్పుడూ చేయకూడదు అనేది అక్కడ కాళిదాసు మేఘ సందేశంలో చెప్పిన అంశం. అది ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు. కిం జీవితం అనవద్యం, అసలు ఒక గొప్ప జీవితం అంటే ఏంటి? మొత్తం మీద ఏది జీవితం, గొప్ప జీవితం ఎవరిది? మనం గుడ్ లైఫ్, ఇంకా చెప్పాలంటే నేను వారిని అనుసరించాలి అనుకుంటే ఎవరిది గుడ్ లైఫ్ అంటే అనవద్యం, ఎవరిదైతే దోషరహితంగా ఉంటుందో అదే గొప్ప జీవితం అని చెప్తున్నారు. కిం జాడ్యం పాఠతో ప్యనభ్యాస, జాడ్యం అంటే ఏంటి?
జాడ్యం జాడ్యం జడుడు అంటుంటారు. అంటే ఏంటి? ఎంత చెప్పినా పాఠతోపి అనభ్యాస, చదువుతాడు, తెలుసుకుంటాడు, వాడికి పాఠం చెప్తారు కానీ దాన్ని అభ్యాసం చేయట, దాన్ని ప్రాక్టీస్ చేయట. తెలిసిన అంశాన్ని ప్రాక్టీస్ చేయకపోవడమే జడత్వం అంటున్నారు శంకర భగవత్పాద గారు. ఇక్కడ చాలా విషయాలు తెలుస్తాయి. శ్రవణం ఉంటుంది, ఇదే మనకి వేదాంత భాషలో చెప్పాలంటే శ్రవణము మననము, దాన్ని నిధిధ్యాసలోకి మార్చుకోవడం, అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం. కాబట్టి మనం ఒక అంశం తెలిసింది, ఒక మంచి అంశం, దాన్ని సాధ్యమైనంత ఆచరణలో తీసుకురావడం, అభ్యాసంలోకి తీసుకురావడం, అలా అది చేయాలి. చేస్తేనే ఆ గొప్ప విషయానికి యొక్క ఫలితం. లేదంటే ఆ గొప్ప విషయాలు గ్రంథంలో ఉంటే, స్తోత్రాల్లో ఉంటే, ఆ గ్రంథాలకు ఏం ప్రయోజనం, స్తోత్రాలకు ఏం ప్రయోజనం? అవి జీవితాల్లోకి వచ్చినప్పుడే ఆ జీవితం గొప్పగా ఉంటుంది. వాడి వల్ల ఆ జీవితంలో వాడికి పక్కవాడికి కూడా మేలు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి పాఠతోపి అనభ్యాస. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని చూస్తారు మొదటిసారి. చూసినప్పుడు ఆవిడ దైన్య స్థితిలోనే ఉంటుంది. ఆవిడ ఆ దైన్య స్థితి, ఆ దీన స్థితి ఎలా ఉందో వర్ణిస్తూ ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రశిథిలామివ అంటారు. ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఆమ్నాయం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినవి వేదాలు, వాటిని ఆ వల్లె వేయడాన్ని ఆమ్నాయం అంటారు. ఆమ్నాయానామయోగేన, మళ్ళీ మళ్ళీ వల్లె వేయాల్సిన వాటిని వల్లె వేయకుండా ఉంటే ఒకసారి విన్న వేదం ఎలాగైతే ప్రసిద్ధిలా ఆ విద్య ప్రసిద్ధం అయిపోతుందో అలా ఉందిట సీతమ్మ. కాబట్టి ఉపమా కాళిదాసస్య అంటారు, కానీ ఉపమా అలంకారాన్ని ప్రయోగించడంలో కాళిదాస సిద్ధాస్తుడు అంటారు, కానీ వాల్మీకి మహర్షి కూడా అంతే. కాబట్టి అభ్యాసం లేకపోతే, ప్రాక్టీస్ లేకపోతే ఆ ఎడ్యుకేషన్, ఆ విద్య ఎలాగైతే వేస్టో, దానివల్ల ఉపయోగం లేదో అలా చెప్తున్నారు. అటువంటి వాడిని జడుడు అంటారట. కో జాగర్తి వివేకి, ఇందాక వచ్చిన అంశమే. వివేకం కలిగిన వాడు పండితుడు. ఆ పండితుడే, ఆ వివేకం ఉన్నవాడే జాగ్రత్త, నిజంగా మేలుకున్నవాడు వాడు. కో నిద్ర మూఢతా జంతోహో. ఏది నిద్ర? జనుల యొక్క మూఢత, మౌఢ్యమే నిద్రతో సమానంట. నళినీ దళగత జలవత్తరలం కిం యౌవనం ధనంచ ఆయు. నళిని దళగత జలవత్తరలం, ఇదే పదాలు యాస్టీస్ గా ఆయనే భజగోవింద శ్లోకాల్లో జీవితాన్ని వర్ణిస్తూ ఇదే మాటలు చెప్తారు. జీవితం అశాశ్వతం, ఈ విషయం అందరికీ మనం వింటూ ఉన్నదే. ఆ అశాశ్వతం ఎటువంటి అశాశ్వతం అంటే నళినీ దళం. ఇప్పుడు ఈ తామరాకు ఏదైతే ఉందో ఇది మనం చూస్తూ ఉండవచ్చు. దాని మీద నీటి బిందువులు పడితే అవి ఏమాత్రం ఉండవు, అస్సలు వాటికి బేసే ఉన్నట్టు ఉండవు, ఇలా కదిలిపోతూ ఉంటాయి, బాగా కదిలిపోతుంటాయి. ఎంత కదిలిపోతుంటాయంటే అసలు వాటి మీద ఉన్నాయా లేనట్లుగా కదిలిపోతుంటాయి. తామరాకు మీద నీటి బొట్లు అంటే ఇదే. ఆ తామరాకు మీద నీటి బొట్లు ఎలాగైతే చంచలంగా ఉంటాయో అలా చంచలంగా ఉండేవి ఏమిటి అంటే మూడుట: యౌవనం, ధనం, ఆయువు. ఆయువు చంచలమే, ధనం చంచలమే, యౌవనం చంచలమే. ఏది స్థిరంగా ఉండవు. ధనం కూడా చంచలంగా ఉండే లక్షణం లేదు, కాబట్టే చంచల అని అమ్మవారికి పేరు, లక్ష్మీదేవికి. సరే, అలాగే యవ్వనం అనేది కూడా చంచలం కాదు. ఈ విషయం కూడా అనుభవం మీద తెలుస్తూనే ఉంటుంది. ఆయువు కూడా తెలిసిందే, రోజు రోజుకి ఆయువు తగ్గుతూ ఉంటుంది అనేది. కాబట్టి ఈ మూడు కూడా చంచలములు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రశ్న సమాధానం చెప్పడంలో ఏమిటి ఉద్దేశం? అవి చంచలం అని చెప్పడంలో, మనకి గుర్తు చేయడంలో ఏమిటి వారి యొక్క ఉద్దేశం అంటే, చూసి భయపడమని అంటే, అవి చంచలములు కాబట్టే ఈ మూడిటి మీదే ఒక మనిషి యొక్క ఈగో అనేటువంటిది ఆధారపడుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ అంశాల మీదే వాళ్ళకి దురహంకారం అనేటువంటి డెవలప్ అవుతుంది. అది తగ్గించడం కోసమే, అది పోగొట్టుకోవడం కోసమే ఆ ఆత్మగుణాలు మనం ఏదైతే మనం చెప్పుకున్నామో అవి వృద్ధి పొందింపజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న సమాధానం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, యవ్వనం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, ఆయువు శాశ్వతం కాదు అని. కాబట్టి ఈ మూడు కూడా అటువంటివి, అహంకారానికి హేతువులే ఈ మూడు. అటువంటి వీటి వల్ల దురహంకారం అనేటువంటిది ఏర్పడకూడదు మనిషికి. దానివల్ల అహికము దెబ్బతింటుంది. ఇక్కడ లోకంలో కూడా చెడ్డ పేరు వస్తుంది. వాడు పొగరబోతువాడు, వాడు ధనం చూసిన వాడికి పొగరు,
లేదా వాడి అందం చూసి వాడికి పొగరు. ఈ విధంగా పొగరుకి దురహంకారానికి బేస్ మూలమే ఈ మూడు. కాబట్టి ఈ మూడిటికి లక్షణం మనం ఎప్పుడైతే మనసులో పెట్టి మనం విచారిస్తున్నామో ఆ మూడిటికి వల్ల వచ్చేటువంటి దురహంకారం సహజంగా మనిషికి రాదు. కాబట్టి వాడు వినయవంతుడు అవుతాడు. కాబట్టి ఈ ప్రశ్న సమాధానం ఇంత గొప్పది. యవ్వనము, ధనము, ఆయుష్ శాశ్వతము కాదు. కాబట్టి అవి ఎప్పుడు పరిణామశీలమైనవి. దానివల్ల మనం అహంకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఆస్కారం లేదని చెప్పడంలో తాత్పర్యం తప్ప ఊరికే మనం దాని గురించి భయపడేటువంటి అంశం అయితే ఏం లేదు. ఆయువు తగ్గుతుందని కాదు అక్కడ. కథయ పునః కే శశినః కిరణ సమాహ సజ్జన ఏవ. మళ్ళీ సరే, ఇవన్నీ ఇటువంటివి. శశినః కిరణ సమాహ కే మళ్ళీ చెప్పు అని అడుగుతున్నారు. అంటే శశినః చంద్రుని యొక్క కిరణాలు వలె ఆహ్లాదకరమైన వాళ్ళు ఎవరు? చంద్రుడి యొక్క కిరణాలు ఆహ్లాదంగా ఉంటాయి శరత్కాలంలో మరీను. ఆ చంద్రుడి కిరణాలు ఎలాగైతే ఆహ్లాదంగా ఉంటాయో ఆకాశంలో, ప్రకృతిలో, ఇక్కడ భూమి మీద అటువంటి వాళ్ళు ఎవరంటే సజ్జనా ఏవా, సత్పురుషులే చంద్రుడి యొక్క కిరణాల వలె ఆహ్లాదంగా ఉంటారు. వాళ్ళలో దుర్లక్షణాలు ఉండవు, వాళ్ళ పక్క వాళ్ళని బాధ పెట్టే విధంగా వాళ్ళ నడవడిక ఉండదు, దుష్టాలోచనలు ఉండవు. కాబట్టి సజ్జనుల యొక్క సాంగత్యం చాలా గొప్పది. సజ్జనుల యొక్క సాంగత్యంలోకి వస్తే ఏదో విధంగా ప్రయోజనం వచ్చేస్తుంది. దాన్ని ఒక మంచి సుభాషితంలో కూడా చెప్తారు. సజ్జన సాంగత్యం ఎంత గొప్పది అంటే, గంగాజలంలోకి ఈ రోజుల్లో చెప్పాలంటే అనేకమైన పథ్య జలం అని ఉంటుంది. అంటే సుభాషితంలో డ్రైన్ వాటర్. గంగాజలంలోకి ఆ గంగాజలం ఏ ఏ సిటీస్ ద్వారా ప్రవహిస్తుందో ఆ డ్రైన్స్ అని కూడా ఈ రోజుల్లో మనం చూడాలంటే గంగాజలంలోనే కలుపుతారు. ఆ డ్రైన్ లో ఉన్నంత వరకు, అంటే గంగాజలంలో కలవనంత వరకు అది డ్రైన్ వాటర్. దాని స్థాయి అంటే తెలిసిందే, దాని ఎవరు ముట్టుకోరు, చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ అది ఎప్పుడైతే గంగలో కలిసిందో మనం రెండింటిని దాదాపుగా సెపరేట్ చేయలేం. గంగలో స్నానం పక్కనే డ్రైన్ కలుస్తుందా కొంచెం దూరంలో, ఇటు పక్కన గంగలో స్నానం చేస్తూ ఉంటారు. ఇంకంతా ఏకం పాకం అయిపోతుంది. మనం ఇది గంగాజలం, ఇది డ్రైన్ వాటర్, మనం సెపరేట్ చేయలేం. కొంత దూరంలో స్నానాలు చేస్తుంటారు, గంగా అనుకుంటూ ఉంటారు. ఆ డ్రైన్ వాటర్ కి గంగలో కలిసేసరికి ఏ స్థాయి వచ్చింది? గొప్ప మహాత్ములందరూ అందులో స్నానం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దేవతలు కూడా వస్తారు గంగలోకి. గంగాజలంలోకి మామూలు డ్రైన్ వాటర్ కలిసేసరికి ఆ డ్రైన్ వాటర్కి ఏ స్థాయి వచ్చిందో ఆ విధంగా సజ్జనులతో కనుక చేరితే సామాన్యులకు కూడా ఆ స్థాయి కలుగుతుంది అని చెప్పేసి ఆ అద్భుతమైన సుభాషితం ఉంటుంది. కాబట్టి సజ్జన సాంగత్యం అంత గొప్పది. తరువాత కో నరకః పరవశత. నరకం అంటే ఏంటి? పరవశత, పారవస్యం అని మనం ఏదైతే అంటామో అది చెప్తున్నారు. పారవస్యమే నరకం. పారవస్యం అంటే మనం మామూలుగా అనుకునే అర్థం ఏంటంటే మైమర్చిపోవడం. కానీ ఇక్కడ అది కాదు. పరవశం, ఇండిపెండెన్స్ కాకుండా డిపెండెన్స్ అనమాట. ఇంకొకళ్ళ వశంలో ఉండడం, ఆ దాస్యం, అదే పరవశం, అదే నరకము అని చెప్తున్నారు. మరి ఏది సౌఖ్యం? సర్వసంగ విరతిర్యా. మరి ఏది సౌఖ్యం అంటే వైరాగ్యాన్ని మించిన సౌఖ్యం ఇంకోటి లేదు అని ప్రతిపాదిస్తున్నారు. వారికి చాలా ఇష్టమైన అంశం. వైరాగ్యాన్ని మించిన సౌఖ్యం ఇంకోటి లేదట. సర్వ సంగ, అన్ని సంఘం అంటే అటాచ్మెంట్, అన్ని సంఘాల నుంచి విరతి అంటే వైరాగ్యం, అదే సౌఖ్యం కలిగిస్తుంది అని. ఈ వైరాగ్యం యొక్క ప్రాముఖ్యతే ఇప్పుడు వేదాంతానికి కూడా ఏదైతే ప్రధానమైనటువంటి అంశాలు, క్వాలిఫికేషన్స్ అంటారో అందులో వైరాగ్యం ఉంది. ఆ విషయం అందరికీ తెలిసింది. శమధమాది షట్కము, వైరాగ్యము, నిత్య వస్తువు యొక్క జ్ఞానం, ఇలా చెప్తూ ఉంటారు. ముముక్షుత, అందులో వైరాగ్యం ఉంది. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత ఉంటూనే ఉంటుంది. అసలు భర్తృహరి అనేటువంటి ఆయన సుభాషితకారుడు వైరాగ్య శతకం అని చెప్పేసి ఏకంగా 100 శ్లోకాల వైరాగ్యం గురించే రాశాడు ఆయన. ఆ వైరాగ్యం గురించి రాస్తూ ఆయన ఒక చోట ఒక మంచి శ్లోకం చెప్తారు. ఏంటంటే, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం, భువింద్రుణాం వైరాగ్యమేవా భయం. వైరాగ్యం ఒక్కటే అభయంట, మిగిలినవన్నీ భయాలతో కూడుకున్నవే లోకంలో. ఎలా భోగాలు అనుభవిస్తున్నాం, ఎప్పుడు రోగం వస్తుందో తెలియదు, భోగే రోగ భయం.
కులేచ్యుతి భయం, నేను గొప్ప కులంలో పుట్టాను, గొప్ప కులీనుణ్ణి అనుకున్నావా, ఎవరో ఒకళ్ళు ఆ కులంలో చెడపుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు కాస్త నాశనం చేసేస్తారు. కులేచ్యుతి భయం. విత్తే నృపాలాత్ భయం, బాగా డబ్బుందా, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందో తెలియదు, ఈ రోజుల్లో చెప్పాలంటే ఇంకా భయంకరంగా ఉంది. కాబట్టి విత్తే నృపాలాత్ భయం, మానే దైన్య భయం, నాకు గొప్ప మానం ఉంది, నేను అభిమానవంతుణ్ణి అనుకున్నామా అంటే ఎప్పుడు దైన్య స్థితి వస్తుందో తెలియదు. బలే రిపు భయం, నేను బాగా బలవంతుణ్ణి అనుకుంటే ఇంకా బలవంతుడైన రిపు శత్రువు రావచ్చు. రూపే జరాయా భయం, మంచి రూపం ఉంది, మంచి అందగాడిని అనుకున్నామా, అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, 5 సంవత్సరాల తర్వాత మనసు ఎలా మారిపోతారో తెలియదు, 10 సంవత్సరాల ఇంకా ఎలా మారిపోతారో తెలియదు. శాస్త్రే వాది భయం, నాకు గొప్ప శాస్త్ర పాండిత్యం ఉంది అనుకుందామా, ఇంకో గొప్ప శాస్త్ర పండితుడు వచ్చి వాదంలో కూర్చుని ఓడిచ్చేసి పరాభవం చేసేస్తాడు. గుణే కలభయం, గుణవంతుడు అనుకున్నామా, శత్రువులు వస్తారు, దుష్టులు వస్తారు. కాయే కృతాంతాద్భయం, సరే ఏది ఉన్నా లేకపోయినా అద్భుతమైన శరీరం ఉంది, సౌష్ఠం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది అనుకున్నావా, అసలు ఆయన చివరికి వస్తాడు, ఆయనే కృతాంతుడు. కృతాంతుడు అంటే యముడు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఏమిటి ఈ ఈ లోకంలో ఈ ఒక్క వస్తువు ఏముంది, ఏది భయం లేదు, అమ్మయ్య దీనివల్ల మనకి ఏ భయం లేదు, మనం ఈ అంశంలో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవడానికి ఏముంది? సర్వం వస్తు భయాన్వితం భువినృణాం వైరాగ్యం ఏవాభయం. కాబట్టి వైరాగ్యం ఒక్కటే అత్యంత అద్భుతమైనటువంటి అభయం కలిగించేటువంటి విషయం, అదే సర్వసౌఖ్యం అని చెప్పేసి ఈ విధంగా ఆ వైరాగ్యం గురించి చెప్తున్నారు. కిం సత్యం భూతహితం ప్రియంచ కిం ప్రాణినాం అసవహ, ఏది సత్యమైంది? భూతహితం, భూతహితానికి సంబంధించిందే సత్యమైనటువంటిది అని చెప్తున్నారు. ప్రాణినాం చ ప్రియం కిం, ప్రాణులకి ఏది అన్నిటికన్నా ఇష్టమైంది? ఇక్కడ కూడా అంతే, ఇది కూడా చమత్కారమే, క్వశ్చన్ లోనే సమాధానం ఉంది. ప్రాణినాం కిం ప్రియం, ప్రాణమే, అసవహ ప్రాణాలని చెప్తున్నారు. ప్రియంచ కిం ప్రాణినాం అసవహ, అసూలు అంటే ప్రాణాలు, అసూలు అంటే ప్రాణాలు. కాబట్టి ప్రాణులకి ఇష్టమైంది ఏమిటంటే వాళ్ళ ప్రాణాలే, ప్రీతి. కాబట్టి అది చెప్తున్నారు. అసవహ, అసూలు అంటే మనకి తెలుగులో కూడా ఉంది, అసూలు బాసారు అని మాట చెప్తూ ఉంటారు. ప్రాణాలు. కో అనర్థ ఫలహ మానహ, అస్సలు ఏమాత్రం ఫలితం లేని విషయం ఏదంటే మానహ అంటే వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా అనుకోవడం, ఒక వాళ్ళ గురించి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే మానం అంటే. నాకు ఇంత మానం, నన్ను నేను ఇటువంటి వాడిని, ఇది నా మెజర్మెంట్, నన్ను ఇలా గౌరవించాలి అని ఈ విధంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే అది. అది ఎందుకు పనికిరానటువంటిది అని చెప్తున్నారు. ఇదే మనకు ఒక సుభాషితం కూడా చెప్తారు. అవమానం పురస్కృత్య మానం కృత్వాచ పృష్ఠత కార్యం ఛాదయ కార్యధ్వంసో హి మూర్ఖత అని మనకు ఒక ఈ విధంగా అర్థం వచ్చేటువంటి ఒక సుభాషితం ఉంటుంది. కార్యసాధకుడు యొక్క లక్షణం ఎలాగ ఉండాలి అంటే అవమానం పురస్కృత్య. అందుకే ఇప్పుడు ఒక పర్సనాలిటీకి సంబంధించి చూసుకున్నా కూడా, మేనేజ్మెంట్ సంబంధించిన చూసుకున్నా కూడా, ఈ సుభాషితాల్లోని ఇటువంటి శ్లోకాల్లోనూ చాలా అంశాలు ఉంటాయి. వాటిని మనం ప్రస్తుత కాలానికి మన సందర్భానికి సంబంధించి డీకోడ్ చేసుకోగలిగితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అవమానం పురస్కృత్య, నాకు అవమానమే జరగబోతోంది లేదా అవమానకరమైన పరిస్థితుల్నే ముందర ఉంచుకొని మానం కృత్వాచ పృష్ఠత, ఏ మాత్రమైనా ఏదైనా ఒక మంచి మానం ఉంటే దాని సంగతి తరువాత ముందర నాకు అని ఈ విధంగా భావన చేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఒక స్టెప్ ముందరగా వేయగలుగుతాడు. అవమానం పురస్కృత్య మానం కృత్వాచ పృష్ఠత, అటువంటి మతిమంతుడు కార్యాన్ని సాధించాలి. ఎందుకంటే కార్యధ్వంసోహి మూర్ఖత, మూర్ఖుడు అంటే ఎవరో కాదు, పనిని చెడగొట్టుకునేవాడే మూర్ఖుడు. ఏదోటి చేసి పని సాధించాలి, ఏదోటి చేసి పని సాధించాలి. ఆ పని సాధించే అంశంలో మానం అనేది ముందర వచ్చినా కూడా అది వ్యర్థం, తీసి పక్కన పెట్టేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా చూస్తే మనకి సుందరకాండలో హనుమంతుల వారి యొక్క ప్రవర్తన కూడా మనకు బాగా అర్థమవుతుంది. ఆయన రకరకాల సందర్భంలో ఆయన ఎలా ఎలా మార్చుకున్నాడు. ఆయన ఏనాడు ఇది నే మానం, ఇవి ఇంత శరీరం ఉన్నవాడిని, ఇంత శక్తి ఉన్నవాడిని అన్న ఒకే విధంగా ఆయన మొత్తము లేడు. ఈ విషయం అందరికీ తెలుసు. అంటే ఆయన మానాన్ని ఆయన ప్రధానంగా తీసుకోవాలి. అక్కడ కార్యం ఏమిటి? సింహికతో ఎలా ప్రవర్తించాలి, లంకిణితో ఎలా ప్రవర్తించాలి, సురస్మాతతో ఆవిడతో ఎలా ప్రవర్తించాలి, మైనాకుడితో ఎలా ప్రవర్తించాలి. సీతామ్మవారు ముందర ఆవిడ చిన్న రూపంలో ఆయన చూసినప్పుడు నువ్వు ఇంత చిన్నవాడు నన్ను తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన అవమానపడాలి, అప్పుడు ఎలా ప్రవర్తించాలి. ఆవిడకి ధైర్యం కలిగించినప్పుడు మళ్ళీ ఎలా మార్చుకున్నాడు తను. కాబట్టి అవమానం పురస్కృత్య కార్య సాధన ఆయన ఆ విధంగా చేశాడు. కాబట్టి ఏమైనా అనర్థమైంది ఉందంటే మానహ. కా సుఖద సాధు జన మైత్రి, సుఖాన్ని కలిగించేది ఏంటి?
సాధుజన మైత్రి, ఇందాక చెప్పినట్లు సజ్జన మైత్రి సుఖాన్ని కలిగించేది. సర్వ వ్యసన వినాశే కోదక్ష సర్వథా త్యాగి. వ్యసనం అంటే కష్టం అని అర్థం ఇక్కడ సంస్కృతంలో. అన్ని కష్టాన్ని పోగొట్టడంలో ఏది సమర్థం అంటే త్యాగ లక్షణం. కిం మరణం? మూర్ఖత్వం. మరణంతో సమానమైంది ఏది? మూర్ఖత్వమే. అనర్ఘం కిం? యద్ అపసరే దత్తం. అనర్ఘము అంటే ప్రెషియస్, చాలా అమూల్యమైన అర్థం. ఏది అమూల్యమైంది? ఏది అవసరే దత్తం. అవసరం వచ్చినప్పుడు అంటే ఆ నీడ్ ఉన్నప్పుడు ఏదైతే ఇవ్వబడిందో, అంటే ఉదాహరణకి ఆకలిగా ఉన్నవాడికి అన్నం ఇవ్వడం, అదే అనర్ఘం. ఆమరణాత్ కిం శల్యం ప్రచ్ఛన్నం యత్ కృతం పాపం. ఆమరణాత్ మరణ పర్యంతము కూడా కిం శల్యం ఏది ఒక మనసులో గుచ్చుకుంటూ వేధిస్తుంది? ప్రచ్ఛన్నం యత్ కృతం పాపం. అందరికీ తెలియకుండా ఏదైతే తాను మాత్రమే ఒక ప్రచ్ఛన్నమైనటువంటి పాపం చేశాడో అదే మరణం వరకు ఒక శల్యంలా వేధిస్తుంది. అందరూ చూడలేదు అనుకోవచ్చు, ఈరోజు పాపం చేయొచ్చు, కానీ అది మనసులో ఒక శూలంలాగా మరణించే వరకు కూడా బాధపడుతుంది. ఎందుకంటే అంతరాత్మ ఉంది కాబట్టి, అంతరాత్మలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి, ఆ పరమాత్మ తేజస్సు ఉంది కాబట్టి ఆయన అలా గుచ్చుతూ ఉంటాడు. కుత్ర విధేయో యత్న విద్యాభ్యాసే సదౌషధే దానే. యత్న కుత్ర విధేయ, ఎక్కడ ప్రయత్నించాలి? ఏ 3 అంశాల్లో అంటే మన ప్రయత్నం ఎక్కువ పాళ్ళు ఉండాలి, మనం ప్రయత్నం ద్వారా సాధించాలని మనం అనుకోవాలి. అంటే విద్యాభ్యాసే, విద్యాభ్యాసంలోను, సదౌషధే అంటే ఒక రోగం వస్తే దీనికి మంచి మందు ఏమిటి, కరెక్ట్ మందు ఏమిటి, డయాగ్నైజ్ తో సహా చేయాల్సింది సదౌషధ. ఇవే మనకు ఉపయోగపడే అంశాలు జీవితంలో. అంటే రోగం వస్తే ఏదో మనకి ఆ సమయానికి ఎవరో ఏదో చెప్తారన్నట్టుగా కాకుండా ఈ డయాగ్నైజేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఇది ఇదేనా, రోగం ఇదేనా, దాని తగ్గ మందు ఏది అనే విషయంలో మన ప్రయత్నం ఉండాలి. అది అక్కడ ఏమరపాటు ఉంటే దానివల్ల రోగం తగ్గదు. అది మెయిన్ పాయింట్. దానం చేయడంలో కూడా విద్యాభ్యాసం కూడా. దీనికి మనకు ఉపనిషత్తుల్లో వేదంలో కూడా కథ చెప్తారు. భరద్వాజుడు వేదం నేర్చుకోవాలని చెప్పేసి తపస్సు చేస్తుంటే ఇంకా వేదం ఇంతే ఉంది, ఇంకా సాధించాలి, పైగా విద్యాభ్యాసంతో అది సాధించాలి, ప్రయత్నపూర్వకంగా సాధించాలి, ఈ అంశాలని చెప్తూ కథ కూడా ఉంది. కాబట్టి ఈ 3 అంశాల్లోనూ విద్యాభ్యాసము, సదౌషధే, దానం చేయడంలోనూ మన ప్రయత్నం ఉండాలి. దానం ఇవ్వాలి, దానం పుణ్యం కలిగిస్తుంది కాబట్టి దానం ఇవ్వాలనే అంశంలో మన ప్రయత్నం ఉండాలి. దానం అనే అంశంలో వేదాంత శాస్త్రం కాబట్టి మనం చెప్పుకునేది ఉపనిషత్తుల కథ తెలిసే ఉంటుంది అందరికీ. బ్రహ్మదేవుడు మనుషులకి, అసురులకి, మనుషులకి 3 దకారాలు ఉపదేశించాడు. ఈ కథ జగద్గురువులు సన్నిధానం వారు కూడా చెప్తూ ఉన్నారు 2 వీడియోల్లో. ఆ 3 దకారాలు ఉపదేశించినప్పుడు మనుషులకు ఉపదేశించిన దకారం దత్త, ఇవ్వు, దానం ఇవ్వు. ఎందుకంటే మనుషులకు సహజంగా ఉండేది లోభగుణం, అది పోగొట్టుకుని నువ్వు దానం చేయు కాబట్టి దత్తం. ఆమరణాత్ కిం శల్యం ప్రచ్ఛన్నం యత్ కృతం పాపం కుత్ర విధేయో యత్నం విద్యాభ్యాసే సదౌషధే దానే అవధీరణ క్వ కార్య ఖల పరయోషిత్ పరధనేషు. అవధీరణ క్వ కార్య. అనవధీరణ అన్న మాట మనకి ఫస్ట్ శ్లోకంలో వచ్చింది. గురువులు ఎందు అనవధీరణ ఉండకూడదు, అంటే వాళ్ళ ఎందు అటెంటివ్ గా శ్రద్ధగా ప్రవర్తించాలి. కానీ ఎటువంటి విషయాల్ని మనం అంటే శ్రద్ధగా చేసినట్లుగా చేయకూడదు. అంటే అసలు మనం ఆ విషయాల్లో పట్టించుకోకూడని విషయాలు ఏంటి అంటే పరయోషిత్ పరధనేషు. అకార్య, ఇతరుల యొక్క ధనమునందు, ఇతరుల యొక్క స్త్రీ ఎందు నువ్వు నిర్లిప్తుడుగా ఉండాలి. అక్కడ ఆశపడకూడదు, ప్రయత్నం చేయకూడదు. ఈ 2 అంశాలు చెప్పడానికి 2 మహాగ్రంథాలు చెప్తూనే ఉంటారు. పరయోషిత్ యందు అవధీరణ కలిగి రావణాసురుడు ఎలా నశించాడు, పరధనముని యందు అవధీరణ కలిగి దుర్యోధను ఎలా నశించాడు అని చెప్పడానికి 2 మహాగ్రంథాలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 విషయాలు కూడా చాలా ప్రమాదకరమైన హేతువులు. కా అహర్నిశం అనుచింత్య సంసార సారత నతు ప్రమద. అహర్నిశం, అహహ నిశం, అహహ అంటే పగలు, నిశం అంటే రాత్రి. పగలు రాత్రి కూడా అనుచింత్య బాగా చింతించవలసింది ఏమిటి? సంసార సారత, ఈ సంసారంలో సారం ఏమిటి? నతు ప్రమద, స్త్రీ విషయమై కాదు, అంటే కామాసక్తుడు అవ్వద్దని చెప్పడం. ఇందాక చెప్పుకున్నట్లుగా ఏమిటి సంసారంలో యొక్క సారం, అదే చింతిస్తూ ఉండాలి. అప్పుడు వివేకం వస్తుంది, సత్యం ఏదనేది బోధపడుతుంది. కా ప్రేయసీ విధేయ కరుణా దీనేషు సజ్జనే మైత్రి. ప్రియమైంది ఏది చేయాలి అంటే, ఇక్కడ ప్రేయసి అంటే ప్రియమైనది అని. ప్రియమైనది ఏది చేయాలంటే దీనేషు కరుణ, దీనజనుల యందు కరుణ చూపించాలి. అదే వారు ఇందాక మనం చెప్పుకున్నాం, వారు చెప్పినట్లుగా దయం దీనజనాయచ విత్తమని. సజ్జనే మైత్రి, సజ్జనుల యందు మైత్రి కలిగి ఉండాలి.
సజ్జనులతో మైత్రి కలిగి ఉండాలి, సత్సంగత్యం. దీనజనుల యందు కరుణ కలిగి ఉండాలి, వారితో ఇలా ప్రవర్తించాలి, వీళ్ళతో ఇలా ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా ఆత్మగుణాలు, చిత్తశుద్ధిని కలిగించేటువంటి అంశాలు. కంఠగతైరపి అశుభిః కస్య హ్యాత్మాన శక్యతే జేతుం మూర్ఖస్య శంకితస్య చ విషాదినో వా కృతజ్ఞస్య. మొదటి పాదం అంతా కూడా ప్రశ్నే. ప్రాణాలు కంఠం దగ్గరికి వచ్చినా కూడా ఎవరిని మనం గెలవలేం, అంటే ఎటువంటి వ్యక్తుల్ని మనం గెలవలేం, అంటే మనం ఒప్పించలేం. అంటే అంటే నువ్వు ప్రయత్నం చేసి చేసి నీ ప్రాణాలు కంఠం దగ్గరికి వచ్చాయి, అయినా నువ్వు వీళ్ళని గెలవలేవు నీ ప్రయత్నం ద్వారా అని. అటువంటి వాళ్ళు ఎవరు అంటే మూర్ఖుడు, శంకితుడు. శంకితుడు అంటే ఎప్పుడు సంశయగ్రస్తుడు, విషాదం కలిగి ఉన్నవాడు, కృతజ్ఞుడు. ఈ నలుగురిని నువ్వు గెలవలేవు. నువ్వు గెలవలేవంటే వారిని నువ్వు ఒప్పించలేవు. ఒకటి మూర్ఖుడు. మూర్ఖుడు ఎంత చెప్పినా అర్థం కాదు, జ్ఞానం ఉండదు. శంకితుడు వింటాడు, అర్థమవుతుంది కానీ సంశయం ఉంటుంది. అవునా కాదా? మనకి భగవద్గీతలో కూడా చెప్తారు సంశయాత్మ వినశ్యతి అని. కాబట్టి ఆ శంకితుణ్ణి మనం ఒప్పించలేం, నమ్మించలేం. ఎందుకంటే వాడి స్వభావంలోనే దుష్టత్వం ఉంది, శంక, డౌట్, అంటే విశ్వాసం అనేది లేదనమాట. విషాదిన, తీవ్రమైన విషాదంలో ఉన్నవాడు, వాడు స్వస్థితిలో లేడు, వాడే అసలు విషాదంలో ఉన్నాడు. వాడిని మనం కృతజ్ఞస్య, నువ్వు చేసావు మేలు, కానీ వాడు అది గుర్తుంచుకోడు. అటువంటి వాడిని కూడా మనం గెలవలేము. ఇటు ఈ నలుగురిని కూడా వీళ్ళకి బోధ చేయలేము, వీళ్ళని ఒప్పించలేము అని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి వాడిని వదిలిపెట్టడం ఉత్తమం అని చెప్పడం అక్కడ ఉద్దేశం. సాధు తర్వాత సదవృత్త కం అధమమాచక్షతే సద్వృత్తం. సద్వృత్తము, మంచి నడవడిక కలిగిన వాడే సాధువు. సాధువు సత్పురుషుడు ఎవరు అంటే నడవడిక మంచిది కలిగిన వాడే సద్వృత్తుడు, సాధు అనబడతాడు. కం అధమమాచక్షతే, సద్వృత్తం కలిగిన వాడు సాధువు, ఆ సద్వృత్తం లేనివాడు, అసద్వృత్తం కలిగిన వాడు అధముడు, అంతే. మరి సద్వృత్తం అంటే ఏమిటి అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవడం, ధర్మాచరణ చేయడం. మరి అన్ని ధర్మాలు మాకు అర్థం కావు, అన్ని ధర్మశాస్త్రాలు మేము చదువుకోలేం కదా అంటే సత్పురుషులు ఏది మార్గాన్ని నిర్ణయిస్తున్నారో దాన్ని అనుసరించడం. ఎందుకంటే సత్పురుషులు ఏం చేస్తారంటే, ఆచార్య శబ్దానికి అదే అర్థం. ఆచనోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు ఆచార్య తేన స్వచ్ఛతే. ఈ వేదాల్లో ధర్మశాస్త్రాల్లో ఉన్న అంశాలని వాళ్ళు గ్రహిస్తారు, చదువుకుంటారు, దాన్ని ప్రాక్టికల్ గా ఎలా అనుసరించాలో వాళ్ళు చేసి చూపిస్తారు. కాబట్టి మనం వేదాలని ధర్మశాస్త్రాలను నేరుగా మనం చదివి అర్థం చేసుకుని మనం ఈ రోజు ఆచరణ లేకపోయినా, ఎవరైతే పండితులు సత్పురుషులు ఆచారవంతులు ఉన్నారో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం అలా ప్రవర్తిస్తే సరిపోతుంది. ఆ ప్రవర్తననే సాధు ప్రవర్తన అంటారు. ఆ ప్రవర్తన లేకపోవడమే అసాధు ప్రవర్తన, వాళ్లే అధములు అంటే. కేన జితం జగదేతత్ సత్య తితిక్షావతా పుంస. ఈ జగత్తుని ఎవరు జయించగలరు? ఎవరి చేత ఈ జగత్తు జయించబడిందంటే సత్యము, తితిక్ష, ఓర్పు, సహనం ఉన్నటువంటి వాళ్ళ చేత, అటువంటి పుంస, అటువంటి పురుషుడి చేత ఈ జగత్తు జయించబడింది. ఇక్కడ పుంస అంటే మేలు ఫీమేల్లో మేల్ అనే కాకుండా అటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవుడు. ఎందుకంటే ఇవి వేదాంతానికి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్, ఆత్మగుణాలు. కస్మై నామాంసి దేవాహ కుర్వంతి. దేవతలకు కూడా ఎవరిని నమస్కరిస్తారు? ఇక్కడ వరకు ప్రశ్న లౌకికంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే మనకు ఆత్మగుణాలు వస్తాయి ఎలా అని. ఇక్కడ ఏకంగా ప్రశ్న యొక్క స్థాయిని మార్చేస్తున్నారు. దేవతలు కూడా ఎవరిని నమస్కరిస్తారు? దయా ప్రధానాయ, ఎవరికి దయ ప్రధానంగా ఉంటుందో. అందుకే మనం ఇందాక చెప్పింది, ఉపనిషత్తులో కూడా బ్రహ్మ మనుషులకి ఏం ఉపదేశించారంటే మనుషులకి దానం చేయమన్నారు, అసురులకి దయధ్వం, మీరు దయగలిగి ఉండండి అన్నారు. అంటే మనుషుల్లో అసుర ప్రవృత్తి రాకూడదని చెప్పడం. అటువంటి దయా ప్రధానాయ, దయ ప్రధానంగా ఉన్న వాళ్ళకి దేవతలు కూడా నమస్కరిస్తారట. కస్మాద్ ఉద్వేగ స్యాత్ సంసార అరణ్యత సుధియ. సుధియ పండితుడికి, మంచి విజ్ఞానం కలిగిన వాడికి దేనివల్ల ఉద్వేగ స్యాత్. ఉద్వేగం అంటే ఈ రోజులో మనం చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా టెన్షన్. మనం ఎలాగైతే రకరకాల మన యొక్క వ్యవహారాలను చూసి, ఆఫీస్లో పనులు, ఇంట్లో పనులు చూసి టెన్షన్ పడతామో, పండితుడు దేని చూసి టెన్షన్ పడతారంటేట సంసార అరణ్యత. సంసార అరణ్యాన్ని చూసి, అంటే సంసారం కనుక ఒకసారి కనుక పెరిగిపోతూ ఉంటే అరణ్యలాగా పండితుడికి టెన్షన్ వస్తుంటా. అంటే అమ్మో ఇది పెరిగిపోతుంది, సంసారం పెరిగిపోతుంది, నేను దీని నుంచి ఎలా బయటపడాలని. అది అంటే సంసారాన్ని చూసి టెన్షన్ రావట్లేదు అంటే వాడు పండితుడు కాదు అని అర్థం. సంసారాన్ని చూసి టెన్షన్ పడుతున్నాడంటే వాడు పండితుడు అని అర్థం. అక్కడే తెలిసిపోతుంది. కస్య వసే
ప్రాణిగణ సత్య ప్రియ భాషిణో వినీతస్య. ప్రాణులు ఎవరికి వశంలో ఉంటారంటే సత్యప్రియ భాషిణ వినీతస్య. మనం అందరిని అట్రాక్ట్ చేయాలని కోరుకుంటాం, అందరూ మన మాట వినాలని కోరుకుంటాం. పలానా వాళ్ళకి అట్రాక్ట్ అయితే మనం చూసి అబ్బా మనం వాడికి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు, మనకు అవ్వట్లేదు అనుకుంటాం, లేదా మనకి మన మాట వినాలని కోరుకుంటాం. ఏ లక్షణం ఉంటే అందరూ మనకి అట్రాక్ట్ అవుతారు అంటే, కస్య వశే అట్రాక్ట్ అవుతారంటే సత్యప్రియ భాషిణ, సత్యం పలిగేటువంటి వాడు, ప్రియం పలిగేటువంటి వాడు, అటువంటి వాడి వినీతస్య. ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి, ఈ 2 క్వాలిటీస్, సత్యప్రియ భాషణం ఉండాలి, వినీత ఉండాలి. ఈ 2 అలవాటు చేసుకుంటే చాలు, మనం ఏదైతే కోరుకుంటామో అందరూ మనకి అట్రాక్ట్ అవ్వాలని అది అయిపోతుంది. అది చెప్తారు శంకర భగవత్పాద వారు. ఇదే మనకి చెప్తూ ఉంటారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అబ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నాందృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని. అది సనాతన ధర్మం కూడా. సత్యం చెప్పాలి, ప్రియం చెప్పాలి, అలాగని అసత్యమైన ప్రియం చెప్పకూడదు. ఇదే ధర్మమైనటువంటి, ఇదే సనాతనమైనటువంటి ధర్మము అంటారు. అది ఎలా కుదురుతుంది? ఎప్పుడు సత్యమే చెప్పాలి, ఆ సత్యం ఒక్కోసారి అప్రియం కూడా అవ్వచ్చు కదా అంటే, దీనికి కొంత అభ్యాసం చేయగా చేయగా కొన్ని టాక్టిక్స్ టెక్నిక్స్ మనకే అర్థమవుతాయి. మీకు దేవి భాగవతం అద్భుతమైన కథ ఉంటుంది, సత్యవ్రతుని యొక్క కథ. ఒక ఆయన నేను చాలా కథ క్లుప్తంగా చెప్తాను, మనకు సమయం లేదు కాబట్టి. ఆయన సత్యవ్రతుడు అనేటువంటి ఆయన అరణ్యంలోకి వచ్చి తపస్సు చేసుకుంటాడు. ఆయన యొక్క వ్రతం సత్యం పలకడం ఆయన యొక్క వ్రతం. అందుకే ఆయన సత్యవ్రతుడు అని పేరు. ఆయన ఒకసారి తపస్సు చేసుకున్న సందర్భంలో ఒక వేటగాడు వేటాడుతుంటే ఒక పంది ఆ వేటగాడికి భయపడిపోయి ఈయన సమీపంగా వస్తుంది. ఈయన సమీపంగా వెళ్ళి ఒక చోటుకు వెళ్ళి అది దాక్కుంటుంది కదా, ఒక చోటుకు వెళ్తుంది. ఆ వేటగాడు అటు నుంచి వచ్చి ఈ తపస్సు చేసుకుంటే సత్యవ్రతుని అడుగుతాడు, ఏమైనా ఇక్కడ ఒక వరాహం వచ్చింది అంటే, వేటాడుతున్నటువంటి అడవి పంది అనమాట, ఒక వరాహం వచ్చింది ఏమైనా చూసావా అంటాడు. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? ఈయన అసత్యం పలకడు. ఇదిగో ఇక్కడే వెళ్ళింది, ఇలాగే ఉంది అంటే సత్యం అవుతుంది, కానీ అప్రియం అవుతుంది, దాని జీవితం పోతుంది. ఇది ధర్మం, ఇది ఆలోచించాడు ఆయన. కాబట్టి నేను సత్యమే పలకాలి, అది నా వ్రతం. అలాగని అప్రియం అవ్వకూడదు. ఎవరికి అప్రియం? వేటగాడికి ప్రియమే, వాడి ఆహారం వాడి దొరుకుతుంది, ప్రాణి నష్టం జరుగుతుంది, అది అప్రియం. అప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. ఆ సమాధానం ఎలా తట్టిందంటే, అది గ్రంథం దేవి భాగవతం కాబట్టి అమ్మవారి యొక్క ఉపాసన మహిమ చెప్తూ ఆయనకు బుద్ధికి తోస్తుంది. ఆయన సమాధానం చెప్తాడు, చూసింది కనులు, చెప్పాల్సింది నోరు. సమాధానం చెప్పాల్సిన నోరు చూడలేదు, చూసిన కన్ను చెప్పలేదు, ఏం చేయమంటాం అంటాడు. ఆ వేటగాడికి ఈ భాష అంతా ఎక్కడ అర్థమవుతుంది? ఏమంటారు, ఈయన గోవాలనుకుంది అంతా వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన అసత్యము చెప్పలా, అప్రియము చెప్పలా. ఇలాంటి సందర్భాలు ప్రతిరోజు అందరికీ ఏమి ఎదురవ్వవు. ఎప్పుడైనా ఎదురైనప్పుడు కూడా ఇంత జాగ్రత్తగా, ఇంత అలర్ట్ గా ఉంటే కనుక సత్యప్రియ భాషణం సిద్ధించినట్లే. పైగా ఇంకో సుభాషితం కూడా చెప్తారు మనకి, ప్రియవాక్య ప్రధానైన సర్వే దుష్యంత జంతవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. అందుకే ప్రియవాక్య ప్రధానైన సర్వే దుష్యంత జంతవ, నువ్వేం చేయవసరలా, ప్రతి వాళ్ళకి ఏమేం కావాలని మనం ఇవ్వలేము. ముందర ప్రియవాక్యం, అవతల వాళ్ళు ఏ మాట మాట్లాడితే వాళ్ళు సంతోషిస్తారో తెలుసు మనకి, ప్రధానైన సర్వే దుష్యంత జంతవ, అందరూ సంతోషిస్తారే, తస్మాత్ తదేవ వక్తవ్యం, అదే చెప్పాలి. అందుకే వచనే కా దరిద్రత. ఆ సుభాషితం ఎంత భావస్ఫోరకంగా ఉంటుందంటే, ఒక మనిషి మాట్లాడుతుంటాడు, నువ్వు ప్రియం మాట్లాడచ్చు కదా, ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం అని మనం ఎలాగైతే అంటామో, అది చేయకపోవడంలో నీకు వచ్చిన సమస్య ఏంటి? వచనే కా దరిద్రత, మాటే కదా, ఒక మాట మాట్లాడలేవా ప్రియమైన మాట అన్నట్లుగా ఒక కమ్యూనికేషన్, పరస్పరం కమ్యూనికేషన్ చేసుకున్నటువంటి మోడ్ లో ఉంటుంది ఆ సుభాషితం. కాబట్టి ప్రియవాక్యం, సత్యము, ప్రియము అంత ఇంపార్టెంట్. వినీత వినయం కూడా. క్వస్థాతవ్యం న్యాయే పతి దృష్ట అదృష్ట లాభాఢ్యే, ఎక్కడ నిలబడి ఉండాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? న్యాయమైన మార్గం, కేవలం న్యాయమైన మార్గం అలా, దృష్ట అదృష్ట లాభాఢ్యే. ఒక మార్గంలో వెళ్ళాము అంటే న్యాయమైన మార్గం ఉండాలి, అన్యాయమైన మార్గంలో వెళ్ళకూడదు, అదొక పాయింట్. అంతేకాకుండా ఆ న్యాయమైన మార్గం ఊరికే న్యాయమైన మార్గం, దానివల్ల ఏం ఉపయోగం లేదు మనకన్నట్లుగా కాకుండా, దృష్ట అదృష్ట లాభాఢ్యే, మళ్ళీ చెప్తున్నారు, మనం ఏదైతే పొందాలో, మనం ఏ ప్రయోజనాలు అవుతున్నదో అది ఇప్పుడు వదులుకోకూడదు. మన జీవితం మనకి వ్యర్థం కాకూడదు. కాబట్టి నువ్వు న్యాయమైన మార్గంలో వెళ్ళు. ఆ న్యాయమైన మార్గం నీకు దృష్ట అదృష్ట లాభాలు రెండు కలిగించాలి. మళ్ళీ నీకు చూసుకో, నీ స్వార్థం, నీకు స్వార్థము అంటే ఇందాక చెప్పినట్టు స్వ అంటే ఇక్కడ ఆత్మ,
మన ఆత్మోద్ధరణకి ఉపయోగపడే మార్గంలోనే వెళ్ళాలి, న్యాయమై ఉండాలి. మళ్ళీ అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలని చెప్తున్నారు. కో అందహ కో యో ఆ, ఈ శ్లోకం ఒకటి చెప్పాపనండి. అలాగే గురువు గారు. కో అంధః యో అకార్యరతః, యో అకార్యరతః కో బధిరః కో హితాని న శృణోతి. ఎవడు గుడ్డివాడు? అకార్యరతః, ఎవరైతే చేయకూడని పని యందు రతి కలిగి ఉంటాడో, ఆసక్తి కలిగి ఉంటాడో, ఒక పని చేయకూడదు, ఆ బలానా చెడు పదార్థాన్ని స్వీకరించకూడదు, తీసుకోకూడదు, అది అకార్యం, కానీ నాకు దాని ఎందే రతి ఉంది, దాని ఎందే ఆసక్తి ఉంది, వాడే అంధుడంటే, కళ్ళు లేనటువంటి వాడంటే వాడే అని చెప్తున్నారు. ఎందుకు? ఆ అకార్యం వల్ల నీకు ప్రమాదం, ఐహికంగాను ప్రమాదమే, పారలౌకికంగాను ప్రమాదం అని చెప్తున్నారు. ఐహికంగా రోగాదులు వస్తాయి, పారలౌకికంగా అలా మహాపాపం మూట కట్టుకుంటాం అని చెప్తున్నా సరే, నీకు పరలోకం మీద నమ్మకం లేదు, ఐహికంగా నీకు రోగాలు వస్తాయని చెప్తున్నారు కదా, అయినా అదే చేస్తున్నావు అంటే అదే గుడ్డితనం అని చెప్తున్నారు. కో అంధః యో అకార్యరత కో బధిరః, ఎవరు చెవులు లేనటువంటి వాడు, యో హితాని న శృణోతి, హితం చెప్పేవాళ్ళు ఉన్నారు, లేకపోలా, కానీ వినబడట్లా, వినిపించుకోదలుచుకోవట్లా, అటువంటి వాడే చెవులు లేనటువంటి వాడు. కో మూకః యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి. మళ్ళీ చెప్తున్నారు ప్రియవాక్యం. ఎవరు మోగవాడు? యహ కాలే, టైం వచ్చినప్పుడు, అంటే అవసరం వచ్చినప్పుడు ఎవరైతే ప్రియవాక్యాలు చెప్పడం చేతకాని వాడో వాడే మోగవాడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చి టెన్షన్ పడుతూ ఉంటారు, అయ్యో ఏమైపోయింది, ఏం చేయాలని. నువ్వు చేసుకున్న పనికి నువ్వే ఏడు, ఎవడు ఏం చేస్తాడు, ఇవి ఇలా మాట్లాడకూడదు. అది నిజమే, వాడు చేసుకున్న పనికే వాడు ఏడుస్తున్నాడు, వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ మాట వాస్తవమే. ఎవడి కర్మకి ఏం చేస్తాడు, ఎవడేం చేస్తాడు, ఇలా మాట్లాడకూడదు. వాడు అనుభవిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు సమస్య వచ్చింది, నువ్వేం చేయగలవు, నువ్వేమైనా చేయగలిగింది మంచి ఉపాయం నీకు తెలిస్తే ప్రియమైన వాక్యాల్లో చెప్పడం, లేదా సమస్య వచ్చింది మనం చూద్దాం, దీనికి సమాధానం ఉంటుంది, ఉపాయం చెప్పేవాళ్ళు ఉంటారు, ఉపాయాలు ఉంటాయి, కంగారు పడద్దు, ఇంతే, ఈ మాత్రం చాలు. ఈ మాత్రం కూడా చెప్పలేని వాడే మోగవాడంటే, వాక్కు లేనటువంటి వాడేని అది చెప్తున్నారు. కో మూకః యహ కాలే ప్రియాణి వక్తుం న జానాతి అని. సమయం అయింది, ఈ శ్లోకంతో ఈరోజుకి ఇక్కడ ఆపుదాం, మిగిలిన శ్లోకాలు రేపు చూద్దాం. చాలా ధన్యవాదాలు గురువు గారు. ఐ థింక్ సమయాభావం అయిపోయింది కాబట్టి రేపు పొద్దున 9 గంటలకి మనం తిరిగి కలుసుకుందామండి అందరికి.